వినిపిస్తుందా? ఓకే. మొన్న మనం డిస్కస్ చేసాం కదా, ఓపీఎస్, జీపీఎస్, ఎన్పిఎస్, రైట్? దిస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎడ్యుకేటివ్ వాల్యూ. చాలా బాగా ఇచ్చారు ఇది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే యాడ్స్ చాలా ఎడ్యుకేటివ్ వాల్యూ ఉంటున్నాయి. ప్లీజ్ ఒకసారి నోట్ చేసుకుంటున్నాను. అంటే we can use it in essays, ethics అండ్ గవర్నెన్స్ స్కీమ్స్ దగ్గర మనము బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అమ్మ ఒడి, నవరత్నాల్లో చాలా మంచివి ఉన్నాయి అన్నమాట, రైట్? అండ్ ఆల్సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు దట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫిజికల్ ఇంపాక్ట్ ఆన్ ద గవర్నమెంట్ ఇన్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి 2100 వరకు స్టేట్ ఓన్ రిసోర్సెస్ లో 395%, అంటే స్టేట్ ఎంత అయితే ఓన్ చేస్తుందో దానికంటే 4 times ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇఫ్ దే గో విత్ ద ఓపీఎస్, రైట్? సో దే ఆర్ ఎడ్యుకేటింగ్ అస్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్. ఓకే, అంటే పాలిటిక్స్ ఇదంతా వదిలేస్తే వీ కెన్ యాక్చువల్లీ సీ ఎన్పిఎస్, ఓపీఎస్ అండ్ జీపీఎస్, గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్. ఓకే, సో ఈ మూడింటి మధ్యలో మనకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఎక్కువ నోట్స్, పెద్ద పెద్ద నోట్స్ ఏం కాదు. యూ జస్ట్ హ్యావ్ టు 3 boxes గీసుకొని మీరు ఎసెన్షియల్ ఫీచర్స్ రాసుకోండి. ఓకే, క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. అండ్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు స్టేట్ కి సపరేట్ గా కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ మినరల్స్ నుంచి వచ్చేవి, రైట్? సో ఇలాంటివి డైరెక్ట్ కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ అని వీ హ్యావ్ టు నో. అండ్ అట్లానే మనకి పంచాయత్ కి కూడా ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ, ఓఎస్ఆర్ అంటారు అనమాట పంచాయత్స్ కి. సో ఎవరికైనా కానీ ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఉంటే ఇండిపెండెన్స్, డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్ జరుగుతూ ఉంటుంది. సో గవర్నెన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఓఎస్ఆర్ తోని పంచాయత్స్, నేను ఇక్కడ ఉన్నది కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా చెప్తున్నాను. సో ఈ ఓఎస్ఆర్ అనేది మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ కేరళలో దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ దెర్ ఈస్ ఒదనంతురై అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది. వెరీ గుడ్, ఒదనంతురై, ODAN. ఓకే, సో ఈ గ్రామం ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ విలేజ్ ఈజ్ సెల్లింగ్ సోలార్ పవర్ అండ్ విండ్ పవర్, అండ్ దే ఆర్ ఎర్నింగ్, చాలా చిన్న కుగ్రామం అది, and they are earning nearly 15 lakh per annum, and they are వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అనమాట. రోడ్స్ లేయింగ్ కానీ, సీవేజ్ సిస్టమ్ కానీ, రైట్? సో ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఎక్కడో దగ్గర దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఏంటి, స్టేట్ కి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి, ఆర్ పంచాయత్ వరకు ఎలాంటి సోర్సెస్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో అయితే ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఏ లేక్. సో ఆ లేక్ నుంచి ఫిష్ రెవెన్యూ కానీ, రైట్? సో అండ్ ఆల్సో దాన్ని డ్రెడ్జింగ్ చేస్తే మనకు వచ్చే క్లే ఉంటుంది, క్లే అమ్మేసి కూడా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు, రైట్? అండ్ యూ హ్యావ్ అగ్రోఫారెస్ట్రీ అందరూ కంబైన్డ్ అయ్యి అగ్రోఫారెస్ట్రీ పెంచేసి ఆ ఫ్రూట్స్ ని ఇలాంటివి అమ్మేయడం కానీ, రైట్? సో యూ హ్యావ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. సో కమింగ్ బ్యాక్, so right, so one second, this right, see ఇక్కడ ఇప్పటి నుంచి కాస్త ఈ గ్రాఫ్స్ ఇలాంటివి అర్థం చేసుకోవడం అంటే చాలా ఈజీగా చూడంగానే అర్థమైపోవాలన్నమాట. కొన్ని థింగ్స్ బేసిక్ ఐడియా ఒకటి ఉండాలి. చూడండి, ఇప్పుడు పర్లేదు ఇక్కడే చూడండి, కనిపించకపోతే చెప్పండి, ఇంకా కాస్త జూమ్ చేస్తాను. ఓకే, కనిపిస్తుందా? లాస్ట్ ఇంకా చేయనా? ఓకే, ఓకే. సి చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారనమాట ప్రిలిమ్స్ లో. సంథింగ్ ఈజ్ స్టడీలీ డిక్రీజింగ్, సమ్ ఆస్పెక్ట్ డెట్ టు జీడిపి రేషియో కానీ, ట్యాక్స్ టు జీడిపి రేషియో కానీ, రైట్?
ఇది స్టడీలీ డిక్రీజింగ్, స్టడీలీ ఇంక్రీజింగ్, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. పాస్ట్ 5 years లో, పాస్ట్ 1 decade లో ఇలాంటి చాలాసార్లు ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ఇలా పైకి కిందికి జనరల్ గా అయితే నథింగ్ జనరలీ గోస్ స్టడీలీ డిక్రీజింగ్ ఆన్ స్టడీలీ ఇంక్రీజింగ్ అన్లెస్ దెర్ ఈస్ సమ్ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, యూ జస్ట్ హావ్ టు అబ్జర్వ్ ఇక్కడ ఎందుకు పడిపోయినాయి రేట్స్, డిపాజిట్ రేట్స్, ఎవరైనా చెప్తారా? దిస్ పర్టికులర్ ప్లేస్ ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయ్యాయి, మళ్ళీ డిక్రీజ్ అయ్యి, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి. సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చింది 2008 లో, రైట్? సో మనము ఎకానమిక్ సర్వే కానీ ఏదైనా పెద్ద డాక్యుమెంట్ జనరల్ గా ఎప్పుడైనా చూసినప్పుడు యూ జస్ట్ హావ్ టు అనలైజ్, అంటే బేసిక్ థింగ్స్ అలా చూడంగానే గమనించేవి కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట, రైట్? సో దిస్ ఈస్ ద రీజన్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకొచ్చాం మనం. స్లో డౌన్ అవుతుంది, సైక్లికల్ గా ఎకనామీస్ అనేవి బూమ్ అవుతాయి, బర్స్ట్ అవుతాయి, బూమ్ అవుతాయి, బర్స్ట్ అవుతాయి. ఓకే, ఈ సైకిల్స్ ఉంటాయి అనమాట. సో బేసికలీ వీఆర్ గోయింగ్ త్రూ దట్ స్లో డౌన్ స్కేల్. అండ్ ఈ ప్లేస్ లో మనకి డిమానిటైజేషన్, జిఎస్టి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, రైట్, దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, అంటే నాట్ జస్ట్ దేర్ ఆర్ సమ్ రీజన్స్ విచ్ యాక్చువల్లీ ఇంపాక్ట్ దిస్ లాంగ్, అంటే మ్యాక్రో ఎకనామికల్ థింగ్స్. ఓకే, అండ్ మనం కూడా అంటే ఇప్పుడు మనకి మైక్రో ఎకనామిక్స్ ఇక్కడ అడగరు. మన సివిల్ సర్వీసెస్ లో ఎకానమీ ఏదైతే ఉందో వి ఓన్లీ కన్సర్న్ అబౌట్ ద మ్యాక్రో ఎకనామిక్స్. జీడిపి రేట్ ఎలా అవుతుంది, జీడిపి అంటే ఎగ్జాక్ట్లీ ఆన్ గ్రౌండ్ ఏమవుతుంది అన్నది వి నీడ్ నాట్ మచ్ కేర్ అబౌట్. ఎకనామిక్ ఆప్షనల్ వాళ్ళు చూసుకుంటారు అది, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ బేసిక్ ఐడియా. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి క్లియర్ గా దే హ్యావ్ టోల్డ్ దట్ ఈ ఆల్టర్నేటివ్ క్లియర్ గా చూపించారు అనమాట. ఆప్షన్ 1, ఆప్షన్ 2. సి బేసికల్లీ ఈ క్వశ్చన్ చాలా మందిని ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళని కూడా అడుగుతున్నారు అనమాట, ఈ ఎన్పిఎస్ ఏంటి, ఓపీఎస్ ఏంటి అని. ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బ్లాక్ సొల్యూషన్ అనమాట. అంటే పాలిటిక్స్ అపార్ట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఉన్న స్టేట్స్ లోనేమో ఎన్పిఎస్ ఉంది, అండ్ అదర్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ ఉన్న దగ్గర ఓపీఎస్కి వెళ్తున్నారు. సో ఎన్పిఎస్ హ్యాస్ of course some shortcomings. Okay, OPS is fiscally super burdensome, అది చాలా burdensome అవుతుంది OPS. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఒక స్పెసిఫైడ్ అమౌంట్ ప్రతి నెల ఇచ్చేస్తా ఉండాలన్నమాట, జస్ట్ లైక్ హాఫ్ సాలరీ, అరౌండ్ హాఫ్ సాలరీ ఇచ్చేస్తా ఉంటారు అనమాట. సో దట్ బికమ్స్ ఫిజికల్లీ వెరీ బర్డెన్సమ్. ఎన్పిఎస్ లో ఏం చేస్తా ఉంటారంటే ఒక employee, he will contribute to his pension fund while he is in, or he or she is in the job, while he is or she is doing the job. Okay, but వీళ్ళు కొద్దిగా డిఫరెంట్ తీసుకొచ్చారనమాట. 1 second. ఓకే, సో ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాట్ జస్ట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషనే కాదు, గవర్నమెంట్ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సో 2 ఆప్షన్స్ ఇస్తుంది. 10% salary of employee contribute చేస్తే government will add 10 more %. Okay, and they will receive 33, 10 and 10, and after the retirement with the interest you will be getting nearly 33% అని చెప్తున్నారు. ఇక్కడ 14 ఈ రెండింటిని కలిపితే 40 వస్తుంది, అంటే 28. రిమైనింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ 20 years or 30 years ఉంటుంది కదా. So this is what they are going to plan. So this is little good. Okay, basic idea రావాలి అంతే. ఓకే, దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి చెప్పండి మనకి. రైట్. ఇంకా what is the difference between 4G and 5G? Speed and ఇంకా bandwidth, very good. Teledensity అంటే జనరల్ గా 4G అయితే నియర్లీ, అంటే చాలా నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, బట్ యూ హ్యావ్ 100 times more connections ఉంటాయి అన్నమాట. జనరల్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మెట్రోస్ లో వెళ్తున్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఒక 1000 members ఒక పెద్ద ఏదైనా గ్యాదరింగ్ జరిగితే ఫోన్స్ చాలా స్లో అవుతాయి ఇప్పుడు, బట్ 5G వస్తే అది అవ్వదు, దాన్ని టెలిడెన్సిటీ అంటారు. సో
5G and 4G differences you have to correctly know. ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి. టెలిడెన్సిటీ, లేటెన్సీ, స్పీడ్, బ్యాండ్విడ్త్. ఓకే, అండ్ 5G రావడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? యూ హ్యావ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే, సో ఇవన్నీ ఇంకా అంటే చాలా ఫాస్ట్ అవుతాయి అనమాట. ఆ రోల్ అవుట్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఫిజికల్ వరల్డ్ అండ్ ఎలక్ట్రానిక్ వరల్డ్ మోర్ ఆర్ లెస్ కంబైన్ అయిపోతాయి అనమాట. ఈ మెటావర్స్ అని వినే ఉంటారు, విన్నారా? ఎంతమంది విన్నారు? ఎంతమంది వినలేదు? ఓ ఓకే. మెటావర్స్ అంటే ఐ కెన్ బి ఇన్ మై రూమ్ అండ్ యూ కెన్ బి ఇన్ యువర్ రూమ్స్ అండ్ మనందరము అక్కడే ఉండి బేసికలీ అక్కడ నుంచి చెప్తాను క్లియర్. వర్చువల్ గా ఇప్పుడు మనము వీడియో కాల్స్ ఇలా చేస్తున్నాం కదా, ఇట్స్ ప్రొజెక్షన్ వచ్చేస్తుంది అనమాట. అంటే యూ కెన్ బి సిట్టింగ్ హియర్ ఇన్ ద చైర్ ఓన్లీ, బట్ యూ విల్ బి ఇన్ యువర్ రూమ్. ఇట్లా ఒక క్లాస్ రూమ్ వర్చువల్ వరల్డ్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నట్టు ఉంటాము, మనం పక్క వాళ్ళని చూస్తూ ఉండొచ్చు, బట్ ఎఫెక్టివ్లీ యూ విల్ బి ఇన్ యువర్ రూమ్, రైట్? సో దాట్ ఈస్ మెటావర్స్, సింపుల్ గా చెప్పాలి అంటే. రోబో మూవీయా? రోబో 2 ఫస్ట్ 1 లో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఆ ప్రొజెక్షన్ వచ్చింది కదా రోబో మూవీలో, చూసారా? యూ విల్ హ్యావ్ దట్ ప్రొజెక్షన్. సో ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. ఓకే, సో ఈ 5G ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి రీసెంట్ గా చాలా వీళ్ళు ఈ టెలి ఆపరేటర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఆప్షన్ చేస్తే కొనలేదన్నమాట. జస్ట్ సెకండ్, సారీ. సో ఎందుకు కొనలేదు? ఎందుకంటే చాలా కాస్ట్లీ పెట్టారనమాట. సో వాళ్ళు చాలా తగ్గించాలి అంటున్నారు. సో దీనికి అసోసియేటెడ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే AGR ఇష్యూ, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఇష్యూ. సో ఇదేంటో ఒకసారి చదవండి. దిస్ ఈస్ హోమ్ వర్క్ ఫర్ యూ పీపుల్. రిపీటెడ్ అవుతా ఉంటాయి అన్నమాట. 5G స్పెక్ట్రమ్ ని కొనలేదు. ఎందుకు కొనలేదంటే the tele operators are already burdened with a lot of debts. ఆ డెట్స్ ఎందుకు వచ్చాయి ఒకసారి చదవండి. AGR is a very interesting topic. ఓకే, అండ్ ఆఫ్స్పా అంటే వీటి మీద ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు మీరు ఒక నోట్స్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఆఫ్స్పా ఈజ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఓకే, సో ఇది ఏ ఏరియాస్ లో ఉంది? నార్త్ ఈస్ట్ అండ్ జనరల్గా అండ్ జమ్మూ కాశ్మీర్ లో ఉంటుంది, రైట్? సపరేట్ యాక్ట్స్ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ కి సపరేట్ ఆఫ్పా యాక్ట్ ఉంటుంది అండ్ నార్త్ ఈస్ట్ కి ఇంకొకటి. సో అసలు ఎందుకు చేస్తున్నాం అక్కడ? ఎవరికైనా తెలుసా? వై వీఆర్ యాక్చువల్లీ ఇంపోజింగ్ ఆర్ అక్కడ సపరేటిజం? వెరీ గుడ్. సో మిలిటెన్సీ ఉంటుంది. సో ఇది 1958 నుంచే ఉందన్నమాట, 1958. సో ఈ పార్ట్ మోరల్లెస్ ఎప్పుడు బ్రిటిష్ కింద లేదన్నమాట. ఓకే, ఉన్నా కానీ ఈ మిషనరీస్ అందరు వెళ్ళి ఆల్రెడీ దే హ్యావ్ కన్వర్టెడ్ a lot of these people into Christianity అన్నమాట. సో we had a disconnect with Northeast people on cultural, historical and different reasons ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ టైమ్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కొన్ని సెపరేటిజం మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాగాలిం అని ఉంటారు, గ్రేటర్ నాగాలిం అంటారు. నాగాస్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, రైట్? మహారాష్ట్రలో కొన్ని ఏరియాస్ లో ఉన్నారు. సో వాట్ దే ఆర్ డిమాండింగ్ ఇస్ ఈ నాగాస్ ఉన్న ఏరియాస్ అన్నిటిని, అండ్ ఫనీలీ నాగాస్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ మయన్మార్. ఓకే, సో వాట్ దే డిమాండ్ ఇస్ గ్రేటర్ నాగాలిం. గ్రేటర్ నాగాలిం అంటే నాగాస్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక సపరేట్ స్టేట్ ఆర్ ఇన్ఫాక్ట్ కంట్రీ కూడా కొన్ని టైమ్స్ లో వాళ్ళు కంట్రీయే డిమాండ్ చేశారు. ప్రెసెంట్ టైమ్స్ లో అయితే కొద్దిగా తగ్గేసి స్టేట్ డిమాండ్ చేస్తున్నారు అనమాట. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే చాలా ఏరియాస్ లో చిన్న ఏరియాస్ లో ఉంటారు అండ్ యూ ఆల్సో హ్యావ్ అదర్ ట్రైబ్స్. ఓకే, నాట్ జస్ట్ నాగాస్. సో ఇట్స్ నాట్ అడ్మినిస్ట్రేటివ్లీ ఫీజిబుల్. ఓకే, సో
అండ్ మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు గోర్ఖా ల్యాండ్ ఉంది, నాగాలాండ్ ఉంది, ఓకే, నాగాలిం, అండ్ యూ హ్యావ్ సచ్ అదర్ ఇష్యూస్ యాజ్ వెల్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇది చాలా డెన్స్ ఫారెస్ట్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మయన్మార్ అండ్ నార్త్ ఈస్ట్. సో గరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉంటుంది. గరిల్లా వార్ఫేర్ అంటే ఎంతమంది తెలుసు? అంటే కైండ్ ఆఫ్ కొమరం భీం చేసేది అనమాట గొరిల్లా వార్ఫేర్ అంటే. సో అవర్ అజయ్ దేవ్గన్ చేస్తారు చూడండి, అది దట్స్ ద ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గొరిల్లా వార్ఫేర్. వాళ్ళు దాక్కొని అంటే దే విల్ బి నోయింగ్, వాళ్ళు చెట్ల మీద ఉంటారు, యూ డోంట్ నో, అంటే వాళ్ళు బేసిక్ వెపన్స్ వాడతారు, బట్ వాళ్ళు దాక్కొని వాళ్ళు కనిపించకుండా చేస్తూ ఉంటారు అనమాట. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్, రైట్? So and Chhatrapati Shivaji or Maratha Empire was very famous for guerrilla warfare. And అందుకే వాళ్ళు పాపం ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వెళ్తారు పానీపట్ లో యుద్ధం చేయడానికి, ఓడిపోతారు. ఎందుకంటే అదొక ప్లెయిన్ ఏరియా. ప్లెయిన్ ఏరియాలో దీస్ పీపుల్ ఆర్ నాట్ ఫేమస్ ఫర్. ఓకే, ఈ ప్లేస్ లో ఏం చేసినా కానీ వాళ్ళు విన్ అవుతారు, ఎందుకంటే ఈ దండకార్యన్న ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. ఓకే, సో అంటే జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్ అండ్ హిస్టరీ ఇవన్నీ కలిసిన థింగ్స్ అంటే జనరల్ గా యూపీఎస్సీకి చాలా ఇష్టం అవుతుంది అనమాట. అందుకే వాళ్ళు ఈ క్వశ్చన్ ఎక్కడ చదివినా ఉండదు అనమాట దీస్ థింగ్స్. అండ్ దే ఆస్క్ దిస్ దట్ పానీపట్ లోనే ఇన్ని ఎంపైర్ షేకింగ్ బ్యాటిల్స్ ఎందుకు జరిగాయి? ఓకే, 3 పానీపట్ వార్స్ జరుగుతాయి అనమాట. బాబర్, దాని తర్వాత అక్బర్, దాని తర్వాత మరాఠాస్, రైట్? సో ఒకసారి ఈ ఆఫ్స్పా లిఫ్ట్ చేయాలా, డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పేసి డెసిగ్నేట్ చేస్తారనమాట. డిస్టర్బ్డ్ ఏరియాస్ అని డెసిగ్నేట్ చేసి ఒక 3 to 6 months వెయిట్ చేస్తారు. అంటే 3 to 6 months థింగ్స్ బెటర్ అవుతాయా లేదా అని చెప్పేసి. ఓకే, ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఒకవేళ ఇన్వోక్ చేస్తే ఆర్మర్డ్ ఫోర్సెస్ కి చాలా స్పెషల్ పవర్స్ వస్తాయి అనమాట. దే కెన్ ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఈవెన్ దే హ్యావ్ దిస్ పవర్ ఇఫ్ దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ దీస్ ఆర్మర్డ్ ఫోర్సెస్, then they can even shoot. Okay, if there is అంటే షూట్ చేసే అంత పవర్ ఉంటుంది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ there are a lot of allegations on armed forces that these particular powers are, అంటే that is like blatant powers కదా. ఒక ఇండివిజువల్ కి జేబులో గన్ ఇచ్చేసి you can shoot anyone if they are not cooperating, అంటే that's a blatant power. And there are allegations of misuse of this particular power. And unfortunately this has also been used to exploit women there అని చెప్పేసి చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో వీ హ్యాడ్ జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ. ఓకే, ఇలాంటి కొన్ని కమిటీస్ ఉన్నాయి. కొంతమంది రిపీల్ చేయమంటారు, కొంతమంది ఉంచమంటారు. ఓకే, పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, నెగటివ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, రైట్? బట్ at the end when you are concluding as an administrator, we have to support AFSPA in the sense that armed forces need some powers to deal with extremists, but certain safeguards has to be established so as to minimize or eliminate the misuse of these particular powers అని చెప్పేసి ఒక బ్యాలెన్స్ స్టాండ్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆర్మడ్ ఫోర్సెస్ కెన్ నాట్ వర్క్ ఇఫ్ దే గో ఆన్ ఎ డెమోక్రటిక్ మేనర్. ఎందుకంటే యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ కంట్రీ సావరనిటీ. అర్థమవుతుందా? మీకు ఎక్కడైనా ఏదైనా పదం నేను వాడేది మీకు అర్థం కాకపోతే యూ కెన్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ అడగండి. ఓకే, సావరనిటీ అంటే ఎందుకు ఎంతమందికి అర్థం అవ్వలేదు? సావరనిటీ పక్కా అర్థమైందా? నేను అడుగుతా ఎవరినన్నా మరి ర్యాండమ్, నువ్వు చెప్పు సావరనిటీ అంటే ఏంటో. నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్లీ. అది అకౌంటబిలిటీ కిందకి వస్తుంది కదా, సావరనిటీ కాదు. సావరనిటీ ఎవరైనా చెప్తారా? ఓకే, నియర్లీ ఈక్వల్. సార్వభౌమత్వం అంటారనమాట. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వము, వి హ్యావ్ అవర్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఓకే, సో మన సావరనిటీని డిఫెండ్ చేయడానికి ఆర్మడ్ ఫోర్సెస్ నీడ్ సమ్ ఎక్స్ట్రా పవర్స్. సో ఇది ఒకసారి చూడండి. రీసెంట్ గా వీ హ్యావ్ డిక్రీజ్ ఇన్ అస్సాం, మణిపూర్ అండ్ నాగాలాండ్. చాలా ఏరియాస్ లో తీసేసాము, నాట్ టోటలీ, బట్ త్రిపుర ఒకప్పుడు ఉండేది, త్రిపుర మొత్తం తీసేసాము. మిజోరాం ఉండేది, మిజోరాం మొత్తం తీసేసాము. స్టిల్ సమ్ ఏరియాస్ బార్డరింగ్
బార్డరింగ్ ప్లేసెస్ ఆఫ్ అస్సాం అండ్ అరుణాచల్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. సో ఫండమెంటల్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దే హ్యావ్ ఇంటర్ ట్రైబల్ రైవలరీ ఒకటి, అండ్ ఎక్స్టర్నల్ యాక్టర్స్ కూడా చైనా కానీ మయన్మార్ కానీ త్రూ దిస్ గరిల్లా వార్ఫేర్ ఆ బార్డరింగ్ పోరస్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట, రైట్. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఫేవర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అగెయిన్స్ట్ ఆర్గ్యుమెంట్స్ రాసేసుకొని జీవన్ రెడ్డి కమిటీ కానీ, రైట్, ఏఆర్సి ఇస్ అ వెరీ ప్రామినెంట్ థింగ్. ఏఆర్సి ఏం రికమెండ్ చేస్తా అంటే రిపీల్ చేయమని రికమెండ్ చేస్తుంది, రైట్. జీవన్ రెడ్డి కమిటీ కూడా రిపీల్ చేయమని రికమెండ్ చేస్తుంది. సో ఎవరు రిపీల్ చేయమంటున్నారు? సో ఏంటంటే ఇలాంటివి మనం రాసినప్పుడు అథెంటిసిటీ పెరుగుతుంది మన ఆన్సర్స్ కి. ఓకే, అది ఒక్కసారి ఒక 1 పేజే పెట్టుకోండి, జస్ట్ 1 పేజ్ ఫర్ ఆప్స్పా, పాజిటివ్ నెగటివ్ కంక్లూషన్, రైట్. దెన్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టికల్. అంటే పాలిటిక్స్ అపార్ట్, దిస్ ఇస్ అ రియలీ గుడ్ ఆర్టికల్. సో హియర్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఐడియా దట్ సెంటర్ ఏ టాక్సెస్ చేస్తుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ద పెట్రోల్, డీజిల్, ది పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆర్ నాట్ అండర్ జిఎస్టి. జిఎస్టి అయితే మనకి జస్ట్ 3 టైప్స్ ఆఫ్ జిఎస్టి ఉంటుంది. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, సెంటర్కి వెళ్ళిపోతుంది. ఇది స్టేట్కి వచ్చేస్తుంది. ఈ ఐజిఎస్టి విల్ బి షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అకార్డింగ్ టు ద ఫార్ములా గివెన్ బై జిఎస్టి కౌన్సిల్. జిఎస్టి కౌన్సిల్లో ఎవరు ఉంటారు? వెరీ గుడ్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంటర్ కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, స్టేట్స్ కి ఎంత వెయిటేజ్ ఉంటుంది? స్టేట్స్ 2/3 ఉంటుంది, సెంటర్ 1/3 ఉంటుంది. అండ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే 50% ఆర్ 75% ఆర్ 66% 2/3 మెజారిటీ ఉండాలి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే, రైట్. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ అడుగుతారు. ఓకే, యూ నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ బేసిక్ క్లారిటీ అబౌట్ దీస్ పర్టికులర్ థింగ్స్. ఓకే, అండ్ ఇవన్నీ కాకుండా ఈ ఎస్జిఎస్టి సిజిఎస్టి ఫార్ములా కాకుండా ఆర్ ఐజిఎస్టి షేరింగ్ ఫార్ములా కాకుండా యూ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ ఫైనాన్స్ కమిషన్, రైట్. ఫైనాన్స్ కమిషన్. సో ఈ ఫైనాన్స్ కమిషన్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 280 ద్వారా చేస్తారన్నమాట. సో దిస్ ఫైనాన్స్ కమిషన్ గివ్స్ ద ఫార్ములా ఆఫ్ ద డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్, devolution of money. Presently 41% of what center gets has to be shared with states. అంతకుముందు 42% ఉండేది, బట్ ఇప్పుడు 41% అయింది. ఎందుకంటే మిగతాది ఒక 1% was for Jammu Kashmir, which became union territory. Now it comes under the center directly. Okay, so 1% అందుకు తగ్గించారు. Now the thing is ఈ 41% లో షేరబుల్ ట్యాక్సెస్ కదా ఇవి, వాళ్ళు ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ వస్తుందో దాంట్లో నుంచి 41% దే హ్యావ్ టు షేర్, సెంటర్ హ్యాస్ టు షేర్ ఇట్ విత్ స్టేట్స్. సో దీంట్లో అన్ని షేర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ అని ఉంటాయి అన్నమాట. ఎంతమంది తెలుసు సెస్సెస్ అండ్ సర్చార్జెస్? సర్చార్జ్ డెఫినెట్ గా వినుంటారు. ఊబర్, ఓలాలో మనం చాలాసార్లు సర్చార్జ్ చూస్తాం, రైట్. Not exactly in the same way, but surcharge is like tax on tax. Tax మీద tax వేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది తెలుసు చెప్పండి సర్చార్జ్ కాన్సెప్ట్? ఓకే, నేను చెప్తా. సో సర్చార్జ్ కాన్సెప్ట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say నేను ఒక కార్ కొన్నా. ఓకే, కార్ ఈజ్ ఫర్ లెట్ us say 10 lakhs. దీంట్లో నాకు లెట్ us suppose నాకు 10% ట్యాక్స్ అనుకుందాం. ఇది ఎంఆర్పి కాదు, దిస్ ఈస్ లైక్ బేసిక్ ప్రైస్ ఆఫ్ ఇట్. అండ్ దీని మీద ట్యాక్స్ వేసినప్పుడు నాకు 10% ట్యాక్స్ అంటే నియర్లీ 1 lakh నాకు ట్యాక్స్ పడుతుంది, రైట్. 10% ట్యాక్స్. నౌ ఈ 1 lakh మీద నేను సర్చార్జ్ చేయొచ్చు అనమాట. అంటే సర్చార్జ్ ఒకవేళ 2% అని చెప్పాను అనుకోండి, నేను 2% ఆఫ్ 1 lakh విల్ బి మై సర్చార్జ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమైందా? 2% అంటే 2000 ఈస్ మై సర్చార్జ్. అంటే ట్యాక్స్ మీద నేను మళ్ళీ ట్యాక్స్ చేశాను. ఆర్ యు అండర్స్టాండింగ్?
అండ్ సెస్సెస్ అంటే ఎంతమంది తెలుసు? ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ చెప్తా. సెస్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ కాస్ట్ కోసం కలెక్ట్ చేస్తారనమాట. కృషి కళ్యాణ్ సెస్, ఓకే, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్. ఓకే, ఈ సెస్ అనేది, ఈ స్వచ్ఛ భారత్ సెస్ అంటే స్వచ్ఛ భారత్ కోసం చేసే ప్రతి పనిలో, అంటే స్వచ్ఛ భారత్ కోసమే తీసుకుంటారనమాట. అంటే ఒక 1 రూపీ తీసుకున్నారనుకోండి, 1% తీసుకున్నారనుకోండి, దిస్ 1% మనీ విల్ ఓన్లీ గో ఫర్ స్వచ్ఛ భారత్ మిషన్ ఓన్లీ. ఆర్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అంటే రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికే వాడతారు. ఇట్ విల్ నాట్ బి యూజ్డ్ ఫర్ హెల్త్, లెట్ us సపోజ్. ఓకే, అంటే వేరే అదర్ రీజన్ కోసం వాడరు. దట్ ఈస్ సెస్. క్లియర్? సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ ఉన్నాయి కదా, వీటిని సెంటర్ స్టేట్ కి షేర్ చేయదు. ఐ అండర్స్టాండ్. అండ్ సర్చార్జెస్ కలెక్ట్ చేస్తారు కదా, ఇది దేనికైనా వాడవచ్చు. ఓకే, surcharges can be used for any purpose, but cesses has to be used for that specific purpose only. And these are two different types. ఇది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనకపోవచ్చు. మొత్తం అన్నిట్లో మొత్తం ఎంటైర్ మనీ మీద 1% వేయచ్చు, ఆర్ ట్యాక్స్ మీద 1% వేయచ్చు. ఇట్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్ సెసెస్. ఓకే, యూ నీడ్ నాట్ డ్వెల్ టూ మచ్ ఇన్ టు దాట్. బట్ సెసెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం చేస్తారు. సర్చార్జ్ ఈజ్ అ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, అండ్ ఈ టూ థింగ్స్ విల్ నాట్ బి షేర్ విత్ ద స్టేట్స్. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. నౌ what is happening with this particular petroleum is, మనకి ప్రీవియస్ ట్యాక్స్ రెజీమ్ లో, జిఎస్టీ రాకముందు రెజీమ్ లో, we used to have VAT, value added tax అని ఉండేది. don't too much worry about these things. ఓకే, అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ ఏంటి అనుకోవద్దు, జస్ట్ సమ్ ట్యాక్సెస్ అనుకోండి. ఓకే, డోంట్ వరీ టూ మచ్ అబౌట్ దిస్. ఈ వ్యాట్ స్టేట్ ఇంపోజ్ చేస్తుంది, ఈ ఎక్సైజ్ డ్యూటీ సెంటర్ ఇంపోజ్ చేస్తుంది. ఓకే, ఈ ఎక్సైజ్ డ్యూటీ విల్ బి షేరబుల్ విత్ ద స్టేట్స్ అకార్డింగ్ టు ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఏమైనా టెక్నికల్ గా అనిపిస్తుందా? చెప్పను. డోంట్ వరీ, ఇప్పుడు అంత అవసరం లేదు. నేను మళ్ళీ మీకు పర్సనల్ గా చెప్తాను. అంటే మీకు ఎట్లయినా ఎకనామిక్స్ సార్ వచ్చేసి మళ్ళీ చెప్తారు ఈ వ్యాట్ అంటే ఏంటి ఇదంతా. ఇవన్నీ ఒక ట్యాక్సెస్ అనుకోండి. ఓకే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఎంత వాల్యూ అడిషన్ చేసాం అన్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యాంగోస్ నుంచి పికిల్ చేస్తున్నాను. ఓకే, ఈ మ్యాంగోస్ నుంచి పికిల్ చేసినప్పుడు కొద్దిగా వాల్యూ అడిషన్ జరిగింది. ఆ వాల్యూ అడిషన్ మీద ట్యాక్స్ చేస్తారనమాట. ఇప్పుడు మ్యాంగోస్ నేను 1 kg ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కొనుక్కొచ్చాను. 1 kg పికిల్ కి 200 రూపీస్. ఇప్పుడు 100 రూపీస్ వాల్యూ అడిషన్ జరిగింది. ఈ వాల్యూ అడిషన్ మీద నేను ట్యాక్స్ చేస్తాను అనమాట. రైట్? ఐ అండర్స్టాండింగ్? సో ఇది స్టేట్స్ వేస్తుంది, ఇది సెంటర్ వేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ఎక్సైజ్ డ్యూటీస్ సెంటర్ షేర్ చేస్తుంది స్టేట్స్ తోని. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, రీసెంట్ టైమ్స్ లో ఈ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ విపరీతంగా పెంచేశారనమాట. ఓకే, సో ఒక్కొక్క లీటర్ మీద నియర్లీ 30 రూపీస్ సెస్ వేస్తున్నారు అనమాట, ఆర్ 30 రూపీస్ సర్చార్జెస్ వేస్తున్నారు. ఆర్ యూ అండర్స్టాండింగ్? నియర్లీ 30 రూపీస్. సో అవన్నీ షేర్ చేయట్లేదు సెంటర్ తో, స్టేట్స్ తోని. ఓకే, సో ఎఫెక్టివ్లీ, ఐ డోంట్ హ్యావ్ ఇట్ ఎగ్జాక్ట్లీ, ఎఫెక్టివ్లీ ఏదైనా ఇప్పుడు 100 రూపాయలు మనము పెట్రోల్ మీద ట్యాక్సెస్, అంటే ఎంటైర్ వాట్ ఎవర్ ఈ ట్యాక్స్, ఈ రెవెన్యూ కలెక్ట్ చేస్తే జనరల్ గా 41 రూపీస్ ఎవరికి వెళ్ళాలి? స్టేట్కి వెళ్ళాలి, అండ్ మిగతాది సెంటర్ దగ్గర ఉండాలి. జనరల్ గా ఏదైనా ట్యాక్స్ మొత్తం రెవెన్యూ పెట్రోల్ మీద 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 41 వెళ్ళాలి. బట్ ఈ సెస్సెస్ సర్చార్జెస్ ఇదంతా చేయడం వల్ల 5 రూపాయలు వెళ్తున్నాయి స్టేట్స్ కి, జస్ట్ 5 రూపీస్. ఓకే, అండ్ స్టేట్స్ వేస్తున్నాయి. స్టేట్ వ్యాట్ ఉంది, అండ్ మోర్ ఆర్ లెస్ ఎవ్రీ స్టేట్ ఈస్ కొద్దిగా పెంచాయి, బట్ మరీ అంత పెంచలేదు అనమాట. ఓకే, ఒక 26 రూపీస్ ఉంటే 28 రూపీస్ చేస్తాయి. 2014 లో 26 ఉంటే 28 చేస్తాయి. బట్ లైక్ ఈ సెస్సెస్ సర్చార్జెస్ విపరీతంగా పెంచారు. అండ్ అంటే ఇక నేను ఎవరిని విలనైజ్ చేయట్లేదు, పాలిటిక్స్ మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ ఆల్సో నీడెడ్ మనకి. ఎందుకంటే వి వ్యాక్సినేటెడ్, నిన్న మేము ఒక వీడియో చేస్తాం, మీరు చూడండి. 190
crore people కి మనం వ్యాక్సినేషన్ చేసాము, రైట్? గరీబ్ కళ్యాణ్ యోజనలో ప్రతి వాళ్ళకి ఫుడ్ పంచాము, అండ్ అలాంటి ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కానీ, గతిశక్తి కానీ, రైట్? సో ఎంఎస్ఎంఈస్ కానీ, సో వీ నీడ్ టు బూస్ట్ దెమ్ వెన్ ద ఎకనామీ ఈస్ నాట్ డూయింగ్ వెల్. ఓకే, సో అందుకు వాళ్ళు ఈ సర్చార్జెస్ ఇదంతా పే చేయాల్సి వస్తుంది, ఆర్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఒకసారి క్లియర్గా చూడండి. అంటే ఈ బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది అనమాట, మీరు చేయట్లేరు, మేము చేయట్లేము అని చెప్పేసి. మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, మేము ఎక్కువ ఛార్జ్ చేస్తున్నామని. బట్ అన్ఫార్చునేట్లీ జనరల్ ప్రజానికానికి ఇవన్నీ తెలియదు అనమాట. ఓకే, దిస్ ఇస్ డన్. ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా, దీని నుంచి ఇంకా కొద్దిగా బిల్డ్ చేసుకోండి. విల్ గో ఫార్వర్డ్. ఓకే, మోర్ ఆర్ లెస్ వీఆర్ డన్ హియర్. ఎస్, ఇది అంత అవసరం లేదు, బట్ ఓన్లీ సెక్యులరిజం ఆస్పెక్ట్ జనరల్ గా నడుస్తూ ఉంటుంది, చూసుకోండి. నాట్ సో మచ్ ఇంపార్టెంట్. వెనక్కి వెళ్దాం. లాస్ట్ పేజా? టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఉండాలి కదా. అవును, ఒక్క నిమిషం. ట్వంటీ 22 pages ఉండాలి ఇది. అమ్మా, నేను పంపించిందే లేదా దీంట్లో? ఒకసారి పిలుస్తావా? సర్లే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ కూడా ఇవాళ చాలా మంచివి వచ్చాయి. ఓకే, ఇది నేను పంపించింది వేసారా లేకపోతే రాజా పంపించిందా? మరి దీంట్లో 22 pages ఉండాలి కదా. హైదరాబాద్ ఎడిషన్ ఏనా ఇది? అయ్యా, నేనే పంపించాను రాజాకి. 22 pages ఇదేనా? ఒక్క నిమిషం. ఇదా? ఓ ఓకే, యా రైట్, నైస్. ఇది కూడా ఒకసారి చదవండి. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అయితే అస్సలు మిస్ కాకూడదు. మీరు కుదిరితే ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని యూ బై. ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వట్లేదు, సౌత్ ఇండియాలో ఇంక ఇవ్వట్లేదు, బట్ ఆన్లైన్ పేపర్ కొనుక్కొని చూసుకుంటూ ఉండండి. అంటే ఇది మన కోసమే చేసిన దానిలాగా ఉంటుంది అనమాట. ఎవ్రీ డే యూ విల్ బి హ్యావింగ్ అట్లీస్ట్ 2 to 3 topics, అట్లీస్ట్ 1 topic అయితే డెఫినెట్ గా మనకి యూసబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని చూడండి. ఈ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఉంది, సో ఇక్కడ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కొన్ని చెప్తాను. నెట్ న్యూట్రాలిటీ. నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటో చూడండి. నెట్ న్యూట్రాలిటీ అంటే తెలుసా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెట్ న్యూట్రాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మధ్యలో ఒక ఇష్యూ వచ్చింది అనమాట 2016, 2014 ఆ టైప్ లో. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ క్రూడ్ గా చెప్తాను, నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మైట్ బి ద ఎగ్జాక్ట్ డెఫినేషన్, బట్ ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. ఎయిర్టెల్ వాడుతూ ఉంటే, లెట్ సపోజ్ ఎయిర్టెల్ ఆర్ సమ్ అదర్ ఏదో ఒకటి వాడుతూ ఉంటే, ఒక క్యారియర్ వాడుతూ ఉంటే, మనము సపోజ్ వీఆర్ యూజింగ్ సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫేస్బుక్ వాడుతున్నాం అనుకుందాం. ఎయిర్టెల్ విల్ ఫేవర్ ఫేస్బుక్ రాదర్ దాన్ ద అదర్ సైట్స్. ఇప్పుడు గూగుల్లో నేను ఇఫ్ ఐఎమ్ టైపింగ్ సమ్ సైట్, రైట్, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఫాస్ట్ ఓపెన్ అవుతుంది, అండ్ ఇంకొక సైట్ ఆర్క్యూట్ ఓపెన్ చేస్తే స్లోగా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఐ అండర్స్టాండింగ్? ట్విట్టర్ ఓపెన్ చేస్తే స్లో అవుతుంది అనమాట. సో కొన్ని సైట్స్ ని ఫేవర్ చేసి కొన్ని సైట్స్ ని డిస్ఫేవర్ చేస్తాయి. సో దిస్ ఇస్ నాట్ నెట్ న్యూట్రాలిటీ. అంటే నెట్ న్యూట్రల్ గా యూజ్ చేయడం జరగట్లేదు, రైట్? సో దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా. సో
అది రైట్. అండ్ రీసెంట్గా మనకి రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అని చెప్పేసి మన మీద ప్రెషర్ తీసుకొచ్చారు, ఎస్పెషలీ వెస్టర్న్ నేషన్స్. బట్ జస్ట్ మనకి మన 1 to 2%, నాట్ ఈవెన్ 1 to 2%, ఈవెన్ సమ్టైమ్స్ ఈవెన్ లెస్ దాన్ 1% source of oil sources is sourced from Russia, even like 1 to 2%, just 1 to 2%. So that was just a propaganda rather than a materialized thing, actual thing. Okay, so ఇక్కడ చూడండి, nearly 40% of Europe's gas imports were from Russia. Okay, so still they need it. అండ్ ఇన్ఫాక్ట్ స్విఫ్ట్ అని మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది. స్విఫ్ట్ అనేది ఎంతమంది తెలుసు? స్విఫ్ట్ ప్లాట్ఫామ్ విన్నారా ఎప్పుడైనా? స్విఫ్ట్ అని మనీ ట్రాన్స్ఫర్. సో ఇంటర్ బ్యాంకింగ్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు మనీ అంతా ట్రాన్స్ఫర్ చేయకపోయినా మీరు ఇచ్చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తారనమాట. ఓకే, ఇంటర్ బ్యాంకింగ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో ఎస్పెషలీ. సో ఈ స్విఫ్ట్ మెకానిజం ని డిసేబుల్ చేశారు రష్యాకి. బట్ అక్కడ కూడా వెస్టర్న్ కంట్రీస్ ఇంట్రెస్ట్ సఫర్ అవ్వకుండా ఉండడానికి రష్యన్ పెట్రోలియం కంపెనీస్ కి, ఈ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ ని మాత్రం ఎక్స్క్యూజ్ చేశారు. సో వాట్ ఈజ్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్ దే ఆర్ ఎక్స్క్యూజింగ్. దే ఆర్ రెడీ టు సోర్స్ ద ఆయిల్ ఆర్ గ్యాస్ ఫ్రమ్ రష్యా, బట్ దే ఆర్ sanctioning it Russia on the other terms where it is not in their favor. Okay, so ఒకసారి చూసుకోండి ఇక్కడ, అంటే ఈ పోలాండ్ బల్గేరియాకి ఎందుకు గ్యాస్ సప్లైస్ స్టాప్ చేసింది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాప్ పాయింటింగ్. ఓకే, పోలాండ్ క్యాపిటల్ ఏంటి, బల్గేరియా క్యాపిటల్ ఏంటి, ఇవి ఈస్టర్న్ యూరోప్ లో ఉన్నాయా ఏదైనా, లైక్ ఆర్ దే హ్యావింగ్ బార్డర్స్ విత్ రష్యా? రష్యా బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, బాల్టిక్ కంట్రీస్ ఏంటి. ఓకే, you should have your atlas always in your bag. Atlas. Okay, ఇది ఒకసారి చూసుకోండి. అమ్మా ఇక్కడ ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. గ్యాజ్ ఫ్రామ్ ఇవన్నీ పేర్లు ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఐడియా తీసుకోండి. ఓకే, దీని నుంచి ఓకే నాటో కంట్రీస్, ఈ నాటో అంటే తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ నాటో కంట్రీస్ కి రష్యాకి వచ్చే ప్రాబ్లమే ఇదంతా. యాక్చువల్ దట్ ఈస్ కోల్డ్ వార్ టైంలో నాటో ఒక గ్రూపింగ్ ఫామ్ అయింది అనమాట, రైట్? అండ్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ రష్యా ఆర్ కమ్యూనిస్ట్ కంట్రీస్. ఓకే, బట్ ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూరోప్ అనుకుంటే, ఒకప్పుడు ఇదంతా యూరోప్ అనుకుంటే ఈ ప్లేస్ వరకు నాటో ఉండేది అనమాట. ఇప్పుడు ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఇట్లా, అంటే ఇది రష్యా అనుకుంటే ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ జరుగుతుంది అనమాట. సో ఆఫ్ కోర్స్ రష్యా విల్ బి ఇంటిమిడేటెడ్ బై దిస్ ఎక్స్పాన్షన్. సో ఈ ఇంటిమిడేషన్ నుంచి వచ్చే కాన్సిక్వెన్సే దిస్ పర్టికులర్ వార్. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే. సో ఇది ఒకసారి చూసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ ఎవరైనా చూసారా? లైక్ రష్యా ఈజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్ ఫర్ అస్, లైక్ సిన్స్ అవర్ ఇండిపెండెన్స్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద టాప్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మనకు అక్కడి నుంచే ఎక్కువ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్. బట్ వై ఆర్ంట్ వి సోర్సింగ్ మోర్ ఆఫ్ అవర్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఆర్ గ్యాస్ ఫ్రమ్ రష్యా? డిస్కస్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ మా చెప్పండి. అంటే ఆయిలే కదా ఎక్కడైనా, అంటే అరబ్ నేషన్స్ నుంచి ఎందుకు తీసుకుంటున్నాము మనము, రష్యా నుంచి ఎందుకు తీసుకోవట్లేదు? దిస్ ఇస్ ఓకే. ఓకే, రైట్. అంటే యు ఆర్ ఇన్ ద రైట్ వే. చెప్పండి ఇంకా. బ్లాక్ సీలో చీప్ గా దొరుకుతుంది అంటారా? అంటే మనం అప్పుడు వాళ్ళ దగ్గరే కొనాలి కదా మరి. అంటే మనం ఎందుకు కొనట్లేదు? ఓన్లీ అవర్ 1 to 2% ఈస్ ఫ్రమ్ రష్యా. ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం యూఎస్ నుంచి నియర్లీ 7 to 8% తీసుకున్నాం. యూఎస్ ఎక్కడ ఉంది? అక్కడెక్కడో ఉంది.
ఓకే, దట్స్ వన్ రీజన్ డెఫినెట్లీ. అట్లేం లేదు. Of course, we have to have the diversification of our oil resources, not just depending on one particular country. But being ఒకసారి మీరు డిస్కస్ చేయండి. ఓకే, ఐ హ్యావ్ ద ఆన్సర్, బట్ నేను చెప్పండి, మీరు డిస్కస్ చేయండి. వన్ పాయింట్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్. డెఫినెట్లీ ఆల్ వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. రష్యా నుంచి ఇండియాకి రావాలి అంటే యూ హ్యావ్ టు పాస్ త్రూ ద బ్లాక్ సీ. ఇది ఒక్కటే వామ్ వాటర్ పోర్ట్. ఇప్పుడు ప్రాబ్లం విత్ దిస్ యుక్రెయిన్ వార్ ఇస్ ఆల్సో వై బ్లాక్ సీ మీద ఆధిపత్యం ఉండాలి రష్యాకి, బికాస్ ఇట్ హ్యాస్ టు. ఎందుకంటే ఏ ఎక్స్పోర్ట్ అనేది దిస్ ఈజ్ ఎ వామ్ వాటర్ పోర్ట్ అనమాట. దిస్ ఆల్వేస్ ఆల్ 365 డే యాక్సెస్ ఉండే పోర్ట్ ఇది ఒకటే అనమాట. ఎందుకంటే ఇక్కడ వ్లాడివోస్టోక్ ఇవన్నీ ఇక్కడికి ఉన్నాయి, కానీ ఇది ఈస్ట్ వర్డ్ లో. బట్ ఇవన్నీ మొత్తం ఐస్ కవర్ అయిపోయి ఉంటది అనమాట. అండ్ ఈవెన్ నార్త్ లో బాల్టిక్ సీ దగ్గర కూడా ఎప్పుడు ఐస్ కవర్ అయిపోయి ఉంటది, అట్లీస్ట్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద కంట్రీ. సారీ, ఒక ఇయర్ లో చాలా టైమ్ అది ఐస్ కవర్డ్ ఉంటుంది. ఓన్లీ బ్లాక్ సీ విల్ బి ఆల్ వెదర్డ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో అమ్మా ఓకే, అంటే మనం టిఏపిఐ ఒక పైప్ లైన్ ఉంటుంది మనకి. తాపీలో పాకిస్తాన్ ఉంది, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. పాకిస్తాన్ నుంచి అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ యెట్, బట్ స్టిల్ వీఆర్ లుకింగ్ ఫర్ దిస్. అంటే అఫ్ కోర్స్ ఐ డూ అగ్రీ విత్ యూ, బట్ రష్యా నుంచి అమ్మ నేను చెప్పేది. రష్యా నుంచి మనం ఎందుకు సోర్స్ చేయట్లేమో అని అంటున్నాను. యూ డిస్కస్ దిస్ పర్టికులర్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్. నేను నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వస్తే నేను చెప్తాను ఆన్సర్. ఓకే, ఒకసారి డిస్కస్ చేసుకోండి. అండ్ ఒకటి సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దాంట్లో, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రాసెసింగ్ ఎక్కువ పడుతుంది, లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే బ్లాక్ సీ నుంచి యూ హ్యావ్ టు కమ్ లైక్ దిస్, ఆర్ ఇలా సూయజ్ కెనాల్ నుంచి బ్లాక్ సీ మొత్తం దాటే సూయజ్ కెనాల్ నుంచి రావాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అందుకే మనము ఐఎన్ఎస్టిసి అన్ని వాడుతున్నాం. ఐఎన్ఎస్టిసి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇక్కడ ముంబై నుంచి మాస్కో వరకు త్రూ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, చబహార్ పోర్ట్, ఇవన్నీ విన్నారా మీరు? ఓకే, అట్లీస్ట్ నేను పిచ్చి గీతలు గీసినాను, అర్థమవుతుందా? నేను నా బ్రెయిన్ లో మ్యాప్ రన్ అవుతుంది, మీకు అది అర్థమవుతుందా? నేను ఈస్ట్ అంటే ఈస్ట్ సైడ్ గీస్తున్నాను, వెస్ట్ అంటే వెస్ట్ సైడ్ గీస్తున్నాను, సెంటర్ అంటే సెంటర్ గీస్తున్నాను. అట్లీస్ట్ అంటే దాట్స్ హౌ మై బ్రెయిన్ ఈస్ వర్కింగ్. అట్లీస్ట్ అంటే నేను హౌ అన్నది ఎప్పుడు మీకు నేను చూపట్టాలనుకుంటున్నాను. ఓకే, ఎలా చేయాలి అన్నదానికి నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, రాదర్ దాన్ ఏం చేయాలి అని కాదు. ఐ యు అండర్స్టాండింగ్? ఓకే, సో although we are improving our connectivity towards Central Asian countries and Russia, but it is still ongoing process. సో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఇవన్నీ తగ్గించడానికి, ఇన్ఫాక్ట్ మనకి చాలా ఎక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ మనకి. మన ఇండియాకి నియర్లీ 13% to 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటుంది. అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా క్రియేట్ చేస్తే దాంట్లో 13 to 14 రూపీస్ జస్ట్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే ఎంతమంది తెలియదు? ప్లీజ్. ఓకే, మరి మీరు నన్ను ఎందుకు ఆపట్లేరు? ఓకే, లాజిస్టిక్స్ ఈజ్ లైక్ ప్యాకింగ్, transportation. Okay, especially transportation forms the major chunk of logistics cost. Okay, so manaki like we do not have well connected air connectivity ఉండకపోవడం కానీ, ఓకే, ఆర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఇలాంటి లేకపోవడం వల్ల కానీ మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంపోర్టెడ్ కోల్ విశాఖపట్నం నుంచి లెటర్ సపోజ్ ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటే చాలా రోజులు పడుతుంది. ఎందుకు? మధ్యలో ఆపుకుంటూ వెళ్తారు. బికాస్ that particular train has to give way to passenger trains. Okay, so నీకు ఎంత లేట్ గా ఇక్కడికి రీచ్ అవుతే నీకు అంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతా ఉంటాయి, రైట్? సో అందుకే మనం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని చెప్పేసి చేస్తున్నాం, సో దట్ దీస్ పర్టికులర్ ట్రైన్స్ విల్ నాట్ స్టాప్ ఎనీవేర్. అండ్ ఎంత ఫాస్ట్ వస్తే అంత కాస్ట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఐ యు అండర్స్టాండింగ్? ఎనీ ప్రాబ్లం ఇక్కడ? The demand for a revenue share in privatized airports. Okay, this is not so much important. ఈ మానిటైజేషన్ అంటే ఎంతమంది తెలుసు?
మానిటైజేషన్. మానిటైజేషన్ అంటే ఏం లేదు. చెప్పండి. కాదు కాదు మాకు కాదు. ఓకే, మానిటైజేషన్ అంటే ఏం లేదు, అది ఒక ఏమంటారు ఫ్యాన్సీ పదం. బట్ ఈ పెన్ వాల్యూ లెటర్ సపోజ్ 100 రూపీస్ అంటే నేను 100 రూపీస్ అని చెప్తాను. ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద మార్కెట్, వచ్చి కొనుక్కుంటారు అనమాట. అంటే రైట్, ఇప్పుడు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అసెట్స్ ని మానిటైజ్ చేస్తాం. ఆర్ మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ని మానిటైజ్ చేస్తుంటే ఎయిర్పోర్ట్ మీద ఒక ట్యాగ్, ఇంత ప్రైస్ ట్యాగ్ అని పెడతాం అనమాట. ఓకే, మానిటైజేషన్ అంటే దానికి ఒక మనీ వాల్యూ ఇస్తున్నాం అంతే. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే. సో తమిళనాడు క్లెయిమింగ్ కంపెన్సేషన్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్ ఓవర్ మానిటైజేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ టు థర్డ్ పార్టీ. నేషనల్ మానిటైజేషన్ పాలసీ అని చెప్పేసి మనకు వచ్చింది. ఓకే, మానిటైజేషన్ పైప్ లైన్, రైట్. సో ఈ మానిటైజేషన్ పైప్ లైన్ లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే చాలా అసెట్స్ ని వాళ్ళు మానిటైజ్ చేసి దే ఆర్ గివింగ్ ఇట్ టు థర్డ్ పార్టీస్ ఆర్ ప్రైవేట్ పార్టీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము లెట్ సపోజ్ వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ ట్రైన్, మనకి ఇంత దూరంలో వి అబ్జర్వ్ రెడ్ పిల్లర్స్ ఉంటాయి, చాలా చాలా పిల్లర్స్ ఉంటాయి. ఇఫ్ యు సీ అటు సైడ్ ఇటు సైడ్ చాలా పెద్ద ఏరియా, ఆల్దో ఇప్పటికీ మనం ఏం వాడట్లేదు కానీ ఫ్యూచర్ లో వాడితే ఇట్ విల్ బి క్లెయిమ్డ్ డైరెక్ట్లీ బై ద రైల్వేస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అలాంటి ల్యాండ్స్ రైల్వేస్ కి చాలా ఎక్స్టెన్సివ్ గా ఉన్నాయి అనమాట అసెట్స్. సో రీసెంట్ ప్రపోజల్ ఏంటంటే ఆ ల్యాండ్స్ ని మానిటైజ్ చేసి టెంపరీగా ఏదైనా ఇప్పుడు అంటే అన్నెసరీ ఏమి వాడకుండా ఉండడం కంటే ఏదో ఒకటి వాడడం బెటర్ కదా. సో రైట్, సో ఆ ల్యాండ్స్ ని మానిటైజ్ చేస్తారు అనమాట. మానిటైజ్ ఈజ్ లైక్ ఒక పర్టికులర్ టైం కి ఇంకొకరికి షిఫ్ట్ చేస్తారు. ఓకే, అంటే అద్దెకి తీసుకోవడం అనుకోవచ్చు, ఫర్ లీజ్ అనుకోవచ్చు, మొత్తం దానికి ఒక మనీ వాల్యూ ఇచ్చేసి లీజ్కి ఇచ్చేస్తారు అనమాట. క్లియర్, రైట్. సో అయితే ఇక్కడ తమిళనాడు క్లెయిమ్ చేస్తుందంట యూనియన్ గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే కొన్ని స్టేట్ అసెట్స్ ఉంటాయి. ల్యాండ్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, సో of course states will have certain claims on the monetized value what is being realized by the center. So ఇది ఒకసారి చదవండి. Not so much important with respect to the airports as such, but the concept of monetization మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏం చేయాలి వెంటనే అస్సలు అంటే let me tell you, మీకు ఏం తెలియదో మీకు తెలిస్తే మీ లైఫ్ చాలా ఈజీ అవుతుంది. నేను చాలా ఫిలాసఫికల్ మాట చెప్తున్నాను. మీకు ఏం తెలియదో మీరు అగ్రీ చేయగలగాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అదర్వైజ్ దట్స్ ఏ షార్టెస్ట్ రూట్ టు డిజాస్టర్. అంటే పైలప్ అయిపోయి ఒకరోజు యూ విల్ నాట్ అంటే యూ విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఆల్ థింగ్స్ యూ డు నాట్ నో. ఓకే, లెట్ మీ టెల్ యూ అ స్మాల్ స్టోరీ. ఒక 5 minutes లో కంప్లీట్ చేస్తాను. నేను 11th స్టాండర్డ్ వరకు లైక్ వీ యూస్ టు కాపీ. అంటే నేను బాగానే చదివేవాడిని, బట్ ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి లాస్ట్లో కొన్ని థింగ్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు 40 మార్క్స్ యూనిట్ టెస్ట్లు జరిగితే నేను 35 మార్క్స్ వరకు బాగా చేసేవాడిని, బట్ నాకు ఇంకా 40కి 40 రావాలని చెప్పేసి ఆ 5 మార్క్స్ కాపీ కొట్టేవాళ్ళం వేరే వాళ్ళని అడగడం ఇలా. ఈవెన్ ఐఐటి కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా 11th 12th 11th స్టాండర్డ్లో కూడా అంటే ఎప్పుడు దొరకలేదు బై ద వే. సో దిస్ పర్టికులర్ 11th స్టాండర్డ్లో నేను నా ఫ్రెండ్ కాపీ కొడుతూ ఉండేవాళ్ళం. సడన్ గా రియలైజ్ అయ్యాం మేము, అరే అంటే అప్పటి వరకు మేము ఎప్పుడు డబ్బులు కట్టి చదవాలా యాక్చువల్గా. అంటే ఐ వాజ్ ఫ్రమ్ నవోదయ, బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ పెయిడ్ సమ్ మనీ టు ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్. అట్లీస్ట్ అంటే ఇంత కట్టాలి అని చెప్పేసి సంవత్సరానికి చెప్పారు వాళ్ళు. ఇంటికాడ చూస్తే ఫార్మింగ్ చేస్తారు పేరెంట్స్, నేను అక్కడ చదువుతున్నాను. అరే లైక్ వాళ్ళు అంత కష్టపడి నన్ను ఇక్కడ పంపిస్తే నేను ఇక్కడ కూర్చొని కాపీ కొడుతున్నాను అంటే హూ ఆమ్ ఐ, ఎందుకు చేస్తున్నాను అని చెప్పేసి ఒక్కసారి క్వశ్చన్ వచ్చి, అరే మామ మనం చేయకూడదు ఇది అని చెప్పేసి వాటితో డిస్కస్ చేసి వీ డిడ్ంట్ కాపీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్స్. అండ్ మాకు ఫిజిక్స్లో నాకు 0 మార్క్స్ వస్తే మా వాడికి -4 వచ్చినాయి. అండ్ యాడ్ మార్క్ అంటే క్వశ్చన్ తప్పవడం వల్ల నాకు 4 అయితే వాడికి 0 అయినాయి. అంటే ఇప్పుడు బ్యాక్ నేను ఇక్కడ నిల్చొని బ్యాక్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఇద్దరం కలిసి కొట్టిన అయ్యే మార్క్స్ వచ్చాయి కదా, మేము ఎందుకు కాపీ కొడుతున్నాము? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్,
కాపీ కొట్టకపోతే ఇది మా స్టేచర్ అని చెప్పేసి మాకు అర్థమైంది. ఓకే, సో ఒక్కసారి మాకు రియలైజేషన్ వచ్చింది, అరే ఏంటి దిస్ ఇస్ వాట్ వి ఆర్. అండ్ లెట్ మీ టెల్ యూ, నాకు 1500 ర్యాంక్ వచ్చింది అండ్ నా ఫ్రెండ్కి 210 ర్యాంక్ వచ్చింది, హూ గాట్ -4 ఆల్ ఇండియా. ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఆ రోజు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఐఐటిలో. ఆ రోజు మేము డెసిషన్ తీసుకున్నాం దాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు కాపీ. ఇప్పటివరకు ఎప్పుడు కాపీ కొట్టలేం మళ్ళీ. బట్ ఆ రోజు మేము తీసుకున్నప్పుడు వి రియలైజ్డ్ ద నీడ్, అంటే అందరూ నిద్రపోతున్న క్లాస్లో మేము నిద్రపోకుండా చేసేవాళ్ళం. అంటే అందరూ చేసేది చేస్తే మాకు అందరికి వచ్చేదే వచ్చింది, అందరూ చేసేది చేయకుండా అందరికంటే ఒక లిటిల్ బిట్ ఎక్స్ట్రా చేస్తే మనకి అందరికంటే ఒక లిటిల్ బిట్ ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేసి. సో ఆ ఎక్స్ట్రా లిటిల్ ఎఫర్ట్ ఎవ్రీ డే ఇన్ ద 2 years కౌంటెడ్ అట్ ద ఎండ్. ఓకే, సో వాట్ ఐ మీన్ హియర్ ఈస్ దట్ మాకు ఆ రోజు అర్థమైంది దట్ వాట్ ఆల్ థింగ్స్ వీ డు నాట్ నో అని చెప్పేసి. అండ్ సార్ని అంటే వచ్చిన తర్వాత ఎవరైనా టీచర్ వస్తే వాళ్ళు మాకే చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే వాళ్ళని ఎంతలా మేము ఇబ్బంది పెట్టేవాళ్ళం అంటే ప్రతి దగ్గర సార్ నాకు ఇది చెప్పండి ఇది చెప్పండి ఇది చెప్పండి అంటే వి రియలైజ్ అంటే పైసా వసూలు టైప్లో అనమాట. ఇంకా వీఆర్ పేయింగ్ యూ మనీ, యూ హ్యావ్ టు టెల్ అస్ అన్న టైప్లో. సో ద థింగ్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ యూ హ్యావ్ టు ఆస్క్ అట్లీస్ట్ యువర్ సెల్ఫ్. టుడేస్ వరల్డ్లో మీకు ఎవ్రీథింగ్ క్యాన్ బి గూగుల్డ్. ఓకే, ఏదైనా థింగ్ మనకు అర్థం కాలేదు, ఈ పదం అర్థం కాలేదు, వెంటనే వీ హ్యావ్ టు గూగుల్ ఇట్ అండ్ చాలా సోర్సెస్ ఉంటాయి. ఓకే, ఐ యు అండర్స్టాండింగ్ వై ఐమ్ టెల్లింగ్ దిస్? సో అంటే ఇనీషియల్ ఫేజెస్లో చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది ఇది. యూ డు నాట్ నో ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ పేపర్లోనే ఇన్ని థింగ్స్ రోజుకి తెలియకపోవడం. బట్ ఇవాళ కొన్ని థింగ్స్, రేపు కొన్ని థింగ్స్, రేపు కొన్ని థింగ్స్, అట్లా ఒక 2 months తర్వాత యూ విల్ బి వెల్ వర్స్డ్ విత్ ద పేపర్. అలా అలా చదివేస్తారు ఈజీగా హ్యాపీగా. ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు, ఇంత పెద్ద ఆర్టికల్లో నేనేం తీసుకోవాలి, ఏం జరుగుతుంది అన్న ఒక ఐడియా వస్తుంది. ఐ యు అండర్స్టాండింగ్? సో గివ్ దట్ ఎఫర్ట్, కీప్ గివింగ్ దట్ ఎఫర్ట్. ఓకే, సో ఇది లైట్, this is very important. I think I may be giving you at least 1 or 2 marks for your prelims. Very very important. ఇది చూస్తున్నాండి ఈ మధ్యలో చాలా బాగా వస్తున్నాయి. ఇది ఎందుకు రావట్లేదు? ఇవాళ ఇంటర్నేషనల్ డే, డాన్స్ డే అంట. ఎంతమంది డాన్స్ చేస్తారు ఇక్కడ? నైస్, ఇంత చాలా తక్కువ మంది ఉన్నారు. ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ డాన్సర్ బై ద వే. అరే కనిపించట్లేదు కదా? సివి, నితిన్ సింఘానియా ఇలాంటివన్నీ చదివితే వచ్చేవి. ఇక్కడ ఒక డిమాండ్ ఎరైజ్ అయింది. అన్ఫార్చునేట్లీ ఈ పేపర్ నేను రోజు చూసేవాడిని, నా ఇంటర్వ్యూ రోజు చూడలేదు. ఆర్ ఈ పేపర్ నా ఇంటర్వ్యూ రోజు వచ్చి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే దీంట్లో ఎన్ని వచ్చాయంటే క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చింది, రైట్? సో దెర్ ఆర్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఈ ఫ్రీబీస్ వచ్చింది, దే వర్ ఆస్కింగ్ మీ దాట్ యాజ్ వెల్. అండ్ దే వర్ ఆల్సో ఆస్కింగ్ అబౌట్ దిస్ పెట్రోల్ రేట్స్. సో ఎగ్జాక్ట్లీ నా ఇంటర్వ్యూ రోజు వచ్చిన పేపర్ లాగా ఉందన్నమాట. బట్ దే లుక్ దిస్, యూపీఎస్సీ వాళ్ళు ఇది కూడా చూస్తారు. ఆ రోజు జర్మనీ అసలు న్యూస్లోనే లేదు నా ఇంటర్వ్యూ రోజు. బట్ దేవర్ ఎందుకు ఆ రోజు హిట్లర్ బర్త్డే April 20th. దేవర్ ఆస్కింగ్ మీ జర్మనీ ఎందుకుంది న్యూస్లో అంట. హిట్లర్ని జర్మనీ ప్రజెంట్ కాంటెక్స్లో నేను ఎలా రిలేట్ చేయాలి అంటే ఐ వాజంట్ ఏబుల్ టు రిలేట్ ఇట్. హిట్లర్ ఈజ్ లైక్ సమ్ అన్ ఇండివిజువల్, ఆల్దో ఈజ్ ఫ్రమ్ జర్మనీ, బట్ ప్రజెంట్ కాంటెక్స్లో జర్మనీతో రిలేట్ చేయలేం కదా మనం. అంటే జనరల్గా జర్మనీ న్యూస్లో ఎందుకుంది అంటే హిట్లర్ అన్న విషయం నాకు గుర్తు రాలేదు. సో దే వర్ ఆల్సో లుకింగ్ దిస్. ఓకే, వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్ దట్ ఈ పర్టికులర్ దీన్ని డెఫినెట్గా వాళ్ళు చూస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, నాట్యశాస్త్ర ఎవరు రచించారు, రేపు ఆన్సర్స్ కూడా చూసుకోండి. ఆర్ అదర్వైజ్ ఆలోపే ఈ 9 to 10 questions, 10 questions ఇస్తారు. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. చాలా బాగుంది. గీతా గోవింద, జయదేవ గీతా గోవింద. ఓకే, మనకి బనితని అని చెప్పేసి ఒకటి వచ్చింది ఒక 2-3 years బ్యాక్ ప్రిలిమ్స్ లో. బనితని, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇండియాస్ మోనాలిసా. ఓకే, బట్ చూడండి ఒకసారి. సో ఇవన్నీ ఐ వాంట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యూ పీపుల్. నటరాజా స్టాచ్యూ,
అండ్ ఇది మాస్క్ డాన్సెస్, చావు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి, మాస్క్ డాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డిమాండ్ ఎరైజ్ అయింది కాబట్టి వెంటనే యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ స్టడీ ఇన్ నితిన్ సింఘానియాలో ఈ ఫోక్ డాన్సెస్ కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ అట్లీస్ట్ వీటికైతే తెలుసుకోండి. దిస్ ఈస్ ఇన్ ద న్యూస్ కాబట్టి. కథకళి, క్లాసికల్ డాన్సెస్ అంటే ఏంటి, ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? రాసుకుంటా ఉండండి. అంటే నేను చాలా న్యూ థింగ్స్ చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. మరి క్లాసికల్ లాంగ్వేజ్కి ఇక్కడికి సంబంధమే లేదు. నేను క్లాసికల్ లాంగ్వేజ్ అని ఒక పదం చెప్పాను. క్లాసికల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి 5 to 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏమేమి క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, క్లాసికల్ లాంగ్వేజ్ ఎందుకు డిజిగ్నేట్ చేస్తాము, ఓకే, ఏ స్టేట్ నుంచి వస్తున్నాయి, ఏం చేయండి అంటే వీటన్నిటిని భరతనాట్యం ఒక 2 minutes చూడండి. ఓకే, గోతిపువా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచే అంటే వెరీ యంగ్ ఏజ్ నుంచే ట్రైన్ చేస్తారనమాట. వాళ్ళు సూపర్ ఫ్లెక్సిబుల్ అవుతారు. ఒడిసీ డాన్స్ లో ఉంటుంది, ఇది కథక్ డాన్స్ లో ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ లేదు. బట్ వాట్ యూ విల్ బి డూయింగ్, ఇలాంటివి ఎలా చదవాలో చెప్తాను. కథకళి వచ్చింది, ఆర్ ఇక్కడ గిద్ద, సమ్మి, కిక్లి అని చెప్పేసి వచ్చింది. యూ హ్యావ్ టు గూగుల్ ఇట్ అండ్ వాళ్ళని చూడండి. వాళ్ళ ఎలా కనపడుతున్నారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ ఐ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. ఒక 5 minutes పట్టినా 10 minutes పట్టినా ఒక్కొక్క దానికి యూ జస్ట్ సీ దెమ్. ఓకే, అప్పుడు ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతారు మీరు. ఓకే, యు ఆర్ డూయింగ్ లిటిల్ మోర్ ఎఫర్ట్ కదా, అండ్ యూ నీ నాట్ రిమెంబర్. మర్చిపోయినా కానీ ఎప్పుడో ఒకసారి ఇఫ్ ఎనీబడి ప్రాంప్ట్స్ యూ, యూ విల్ బి నోయింగ్ ఇట్, దట్ విల్ పాప్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. ఓకే, సో దీన్ని ఇలా చదవాలి. అదర్వైజ్ అంటే కథకళి ఎక్కడి నుంచి గుర్తురాదు. ఒడిసీ అంటే ఓకే గుర్తొస్తుంది. కూచిపూడి అంటే నార్త్ ఇండియన్స్ కి గుర్తు రాదు మనకి ఆల్. ఓకే, సో అండ్ కేరళలో వీ హ్యావ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని ఉంటుంది. ఇంటాంజిబుల్, దీంట్లో కూడా కేరళ నుంచి 2 types ఆఫ్ డాన్సెస్ ఉంటాయి అన్నమాట. మోహిని నాట్యం, కథకళి. ఓకే, సో ఈ రెండింటి గురించి కూడా చదవండి. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఏది మలయాళము, ఏది సంస్కృటైజ్డ్. ఓకే, సో మీకు అర్థమవుతుంది కదా నేను అంటే ద వే ఐఎమ్ లుకింగ్. సో ఇవన్నీ ఐ వాంట్ యూ టు గూగుల్, వీటికి ఆన్సర్స్ కావాలి. అండ్ వీళ్ళు ఎలా కనపడతారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. సత్రియా ఉంది కదా ఇక్కడ, సత్రియా గురించి 2017 or 2016 లో క్వశ్చన్ ఇచ్చారు. సో సత్రియా డాన్స్ లో, ఎందుకంటే అది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో ఉంటుంది. సో ఈ సత్రియా డాన్స్ లో వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు ఆర్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఆ క్వశ్చన్ లో చూస్తే దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ డాన్స్ అని అన్నారు. మీరు ఒక్కసారైనా ఆ వీడియో చూస్తుంటే యూ వుడ్ హావ్ అబ్జర్వ్డ్ దట్ అరే వేరే అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండే అని చెప్పేసి. అంటే యూ నీడ్ నాట్ రిమెంబర్ దట్ నేమ్స్ ఆఫ్ దెమ్, బట్ అట్లీస్ట్ యూ విల్ బి ఏబుల్ టు రికలెక్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ దెర్ వర్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ డాన్స్. ఐ యూ అండర్స్టాండింగ్? అంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ సింబల్ యూజ్ చేస్తున్నారు, CYMBAL అంటారు అన్నట్టు. సింబల్ యూజ్ చేస్తున్నారా, హార్మోనియం యూజ్ చేస్తున్నారా, తబలా యూజ్ చేస్తున్నారా, ఇవన్నీ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. బట్ ఎలా కనిపిస్తున్నారు, ఏంటి, ఎలా జరుగుతుంది అన్న ఒక ఐడియా రావాలి మనకి. ఐ యూ అండర్స్టాండింగ్? రైట్, రెస్ట్ పార్ట్ చూడండి. ఇలాంటివి ఎస్పెషలీ ఇండియావి, ఇండియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అమ్మ ఇక్కడికి పోదాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 11:15 సిల్వర్ లైన్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? వెరీ గుడ్. ఇజ్ ఇట్ ఎ బుల్లెట్ ట్రైన్? పక్కానా? హై స్పీడ్ ట్రైనా, బుల్లెట్ ట్రైనా? హై స్పీడ్ ట్రైన్. దెర్ ఈస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఏంటి, EIA ఏంటి, EIA లో ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ EIA? ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్.
వాట్ ఈస్ SIA? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? EIA లో ప్రాసెసెస్ ఏంటి? ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అంటే స్టిల్ ఈ EIA SIA సరిగా జరగకపోవడం వల్ల చాలా గొడవలు అవుతున్నాయి అక్కడ. ఓకే, ఎవరికైనా ప్రాబ్లం అవుతుందా? అంటే నేను చెప్పే ఎవరికైనా అర్థం అవ్వకుండా ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ స్టాప్. అంటే మీకు ఎక్కడైనా EIA హ్యాస్ ఎ లాట్ ఆఫ్ అంటే 4-5 స్టెప్స్ ఉంటాయి. స్క్రీనింగ్, స్కోపింగ్, పీపుల్ నుంచి పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఏమున్నాయని చెప్పేసి కనుక్కుంటారు, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి ఉంటాయని చెప్పేసి కనుక్కుంటారు, ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఏమైనా ఉన్నాయా, సో యాజ్ టు మినిమైజ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఇలాంటివన్నీ చూసి ఒక పర్టికులర్ డెసిషన్కి వస్తారు, వెదర్ టు గో ఫార్వర్డ్ విత్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ వెదర్ టు డూ అవే విత్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, so this is environment impact assessment. Okay, very important concept for us. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు. ఓకే, గాలి పీల్చుకోవచ్చు అనమాట. జనరల్ గా ఇంత పెద్దది అవసరం లేని ఇస్తే చాలా టైం సేవ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఇది చూడండి, క్యాపిటల్ పనిష్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బచ్చన్ సింగ్ ఇక్కడ ఇంత పెద్ద దాంట్లో అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఓకే, బచ్చన్ సింగ్ కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అనగానే బచ్చన్ సింగ్ కేసు పడాలన్నమాట. ఓకే, సో ఏం చెప్పాలంటే బచ్చన్ సింగ్ కేసులో ఏం చెప్తారంటే, ఇక్కడ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో తప్పిస్తే, ఇక్కడ ఇది ఉంటుంది చూడండి, ఈ సెక్షన్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోకూడదు, అవసరం లేదు. సిఆర్పిసి ప్రకారంగా పనిష్మెంట్ వేయొచ్చు అని ఉంటుంది, క్యాపిటల్ పనిష్మెంట్. బట్ ఈ బచ్చన్ సింగ్ కేసులో ఏం చెప్తుందంటే కోర్టు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో తప్పిస్తే ఆర్ అదర్ ఆల్టర్నేటివ్స్ లేకపోతే తప్పిస్తే క్యాపిటల్ పనిష్మెంట్ కి వెళ్ళకూడదు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఎంతమందికి తెలియదు? తెలీదా? తెలుసా? ఓకే ఓకే ఓకే, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాల్టీ అనుకోండి, సింపుల్ గా చంపేయడం డైరెక్ట్ గా. ఓకే, ఉరి శిక్ష ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది. జనరల్ గా డైరెక్ట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఉరి శిక్ష. ఓకే, సో ఆ ఉరి శిక్ష ఉండాలా ఉండకూడదా అన్నది ఒక డిబేట్ అన్నమాట. సో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్. జనరల్ గా ఏ పర్సన్ కైనా మనం 2 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్ చేస్తాం. ఎవరు చెప్పండి? లేదు, రిఫార్మేటివ్, రెట్రిబ్యూటివ్. ఓకే, రిఫార్మేటివ్, రెట్రిబ్యూటివ్. ఈజీగా చెప్పాలంటే, మా అమ్మ నన్ను కొట్టింది, మా అమ్మ నన్ను బుజ్జగిస్తూ చెప్పింది. ఓకే, ఇది పనిష్మెంట్ లాగా చేయడం, ఇది వాడిని రీఫార్మ్ ఆ పర్టికులర్ పర్సన్ ని రీఫార్మ్ చేయడం అన్నమాట మెల్లిగా. ఓకే, దిస్ ఇస్ లైక్ దిస్ కెన్ బి లైక్ 7-year టర్మ్, 10-year టర్మ్, 15-year టర్మ్, రీఫార్మ్ అయ్యేంత వరకు దాట్ పర్టికులర్ పర్సన్. రెట్రిబ్యూటివ్ అంటే పనిష్ చేయడం, కొట్టడం, ఓకే, చంపేయడం, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. రైట్, అర్థమవుతుంది కదా? సో జనరల్ గా నౌ యాజ్ అవర్ సివిలైజేషన్ ఇస్ ప్రోగ్రెసింగ్ అండ్ అవర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ హ్యూమన్ రైట్స్ ఆర్ లైక్, మనం రోజు రోజుకి హ్యూమన్ రైట్స్ అన్న ఈ కాన్సెప్ట్ ని ఇంకా ఎక్కువ వాల్యూ చేస్తున్నాం కాబట్టి, బికాస్ వీఆర్ ప్రోగ్రెసింగ్ సివిలైజేషన్, జనరల్ గా మనం రిఫార్మేటివ్ సైడ్ వెళ్ళాలి అన్నది ఒక బిగ్గర్ డిబేట్ అన్నమాట. ఓకే, సో దాట్ వీ కెన్ యాక్చువల్లీ రీఫార్మ్ పీపుల్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే, మ్యాన్ బై హిమ్సెల్ఫ్, అంటే బై హిస్ వర్చ్యూ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హీఈస్ నాట్ ఎ బ్యాడ్, సర్కమ్స్టాన్సెస్ వల్ల బ్యాడ్ అయ్యుతాడు, వాళ్ళని రీఫార్మ్ చేస్తే బెటర్ పర్సన్ లాగా మళ్ళీ ఎమర్జ్ అవుతాడు. రైట్, అండ్ ఆల్సో అన్ ఐ ఫర్ అన్ ఐ, ఇది బాగుంటుంది, మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్, తెలుసా ఇది? మేక్స్ ద హోల్ వరల్డ్, వెరీ గుడ్,
చాలా మంది నోట్స్ రాయట్లేదు. ఏదో ఒకటి రాస్తూ ఉండండి, ఏదో ఒకటి రాస్తూ ఉండండి. అంటే మీరు క్లాస్కి వచ్చారంటే అదర్వైజ్ మీకు నిద్ర వచ్చింది ఆర్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. బయటికి వెళ్ళిన తర్వాత మీకు గుర్తు కూడా ఉండదు ఏం జరిగింది అన్నది. డోంట్ డూ దిస్. ప్లీజ్ కీప్ రైటింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. తెలుగులోనే అంటే ఇంగ్లీష్లోనే రాయాలని కాదు, తెలుగులో కూడా రాయండి. అంటే ఇట్ ఈస్ యువర్ నోట్స్, ఇట్స్ యువర్ ఏరియా. ఓకే, సో ఇది ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. ఓకే, అండ్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొడితే ఆర్ కైండ్ ఆఫ్ నేను నీ కన్ను తీస్తే నువ్వు నా కన్ను తీసేసావు అనుకో, లైక్ ఎవరికి కనిపించకుండా అయిపోతుంది, రైట్? ఇట్స్ లైక్ దాట్. సో పనిష్మెంట్ షుడెంట్ బి ఆర్ బ్యాడ్ విత్ నాట్ షుడెంట్ బి మెట్ విత్ ద బ్యాడ్. ఓకే, కౌంటర్ ఇంట్యూటివ్ అనమాట. గాంధీజీ హ్యాస్ గివెన్ దీస్ కైండ్ ఆఫ్ కౌంటర్ ఇంట్యూటివ్ ఫిలాసఫీస్. అందుకే ఆయన చాలా అంటే హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పొలిటికల్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లీడర్స్. అంటే కైండ్ ఆఫ్ ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తాను అన్న టైప్ ఆఫ్ ఐడియాలజీ అనమాట. దట్ ఈస్ లైక్ వెరీ వెరీ కౌంటర్ ఇంట్యూటివ్. ఓకే, ఇట్ జనరేట్స్ గిల్ట్ ఇన్ ద అదర్ పర్సన్, ద ఆపోజిట్ పర్సన్. ఓకే, సో ఈ కౌంటర్ ఇంట్యూటివ్ అనమాట. సో జనరల్గా ఏమంటారంటే ఇప్పుడు ఈ ఐ ఫర్ అన్ ఐ ఈస్ రిలేటెడ్ టు రెట్రిబ్యూటివ్, రైట్? బట్ అల్టిమేట్ గా ఒక పర్సన్ రియలైజ్ అవ్వడు కదా వెంటనే చంపేస్తే ఏం తప్పు చేశాడని చెప్పేసి, రైట్? వీ హ్యావ్ టు మేక్ హిమ్ రియలైజ్ దట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే, దట్ ఈస్ మోర్ సివిలైజ్డ్ వే. ఓకే, సో అందుకే బచ్చన్ సింగ్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్లేసెస్ లో తప్పిస్తే మనకి డెత్ పెనాల్టీ ఉండకూడదు అని చెప్తుంది అనమాట. ఓకే, ఇదంతా మోర్ ఆఫ్ లా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఓన్లీ థింగ్ ఇది మనకు కావాలి. ఓకే, ఉండాలా ఉండకూడదా, ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి అన్నది ఒకటి నేర్చుకోండి. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే అర్థమైంది కదా, వెరీ గుడ్. సో ఇన్ హేస్ట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు ఇక్కడ. సెరో ప్రివలెన్స్, NTAGII, ఎంటాగి. ఓకే, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సెరో ప్రివలెన్స్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? సెరో ప్రివలెన్స్ సో బేసికలీ మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం రోజు లాట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కి ఎక్స్పోజ్ అవుతాము, బట్ వి జనరల్లీ డోంట్ గెట్ అఫెక్టెడ్ బై దెమ్ బికాస్ we have a lot of antibodies to deal with that particular microorganisms or harmful microorganisms. So ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ కి ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయినప్పుడు మనం చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాం అనమాట. ఎందుకు? మనకి దానికి సంబంధించిన యాంటీబాడీస్ లేవు. ఓకే, బట్ ఒక్కసారి ఎఫెక్ట్ అయితే సెకండ్ టైం వచ్చేటప్పటికి మన బాడీ ఓకే ఇలాంటిది వస్తే నేను ఇలా డిఫెండ్ చేయాలని చెప్పేసి తెలిసి ఉంటుంది కాబట్టి బెటర్ గా డీల్ చేస్తుంది. ఓకే, సో ఈ సెరో ప్రివలెన్స్ అంటే ఏంటంటే మోరల్లెస్ ఎవరైనా ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ యాంటీబాడీస్ ఉన్నాయంటేనే దాని అర్థం ఏంటి? దే గాట్ ఇన్ఫెక్టెడ్ బిఫోర్ అని, రైట్? సో this becomes very important to understand how many people got affected by this particular disease అని. అంటే చాలా మందికి చాలా ఎక్స్టెన్సివ్ గా వాళ్ళు ఏమి ఎఫెక్ట్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కూడా మనం చూస్తుంటాం, కొంతమంది చాలా ఎక్స్టెన్సివ్ గా ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ వీ డు నాట్ నో హౌ మచ్ ఇట్ గాట్ పాస్డ్ ఇన్ టు ద సొసైటీ. సో మనం జనరల్ గా సర్వేస్ చేస్తూ ఉంటాం అనమాట, సిరో ప్రివలెన్స్ సర్వే అని చెప్పేసి. వెళ్ళి ఒక 1000 మందిని చూసి ఎంతమంది బాడీస్ లో యాంటీబాడీస్ ఉన్నాయి అని చెప్పేసి చూసినప్పుడు దాన్ని బట్టి ఓకే ఇంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కి మోరలెస్ ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు ఈ పర్టికులర్ దాని డిసీజ్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఐ అండర్స్టాండింగ్, రైట్? సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది జనరల్ మనం గమనించి ఉంటాం, ఇప్పటి వరకు పిల్లలకి వ్యాక్సిన్స్ లేవు, బట్ సిరో ప్రివలెన్స్ చూస్తే వాళ్ళ దాంట్లో నియర్లీ ఈక్వల్ టు మీ అంటే అడల్ట్స్ ఉన్నాయి, మోర్ ఆర్ లెస్ ఈక్వల్, ఈవెన్ మోర్ దెన్ సమ్ టైమ్స్. సో
అంటే పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, బట్ వీ హ్యావెంట్ సీన్ మచ్ ఆఫ్ అంటే సీవియర్ కేసెస్ విత్ రెస్పెక్ట్ టు చిల్డ్రన్, రైట్? సో అంటే మోరల్లెస్ చిల్డ్రన్ కి ఎక్కువ యాంటీబాడీస్ ఉన్నాయి, అంటే దే ఆర్ ఏబుల్ టు బెటర్ ఫైట్ ఫర్ ఇట్. ఓకే, ఇదంతా ఇన్ హేస్ట్, ఇదంతా దేర్ పర్సనల్ ఒపీనియన్, బట్ వాట్ వీ హ్యావ్ టు గెయిన్ ఫ్రమ్ దాట్ ఈస్ ఓకే ఈ సెరో ప్రివలెన్స్ అంటే ఏంటి, అండ్ జనరల్ గా ఏదైనా ఇమ్యునైజేషన్, ఇక్కడ చూడండి NTAGIA అనే ఒక బాడీ ఉంది. ఓకే, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్. ఓకే, ఈ NTAGI is the body which actually gives permission for any vaccine towards immunization. మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, UIP. ఓకే, అండ్ ఇలాంటి బాడీ రాగానే మనం ఏం చూడాలి పేపర్లో? బాడీ రాగానే మనము వీ హ్యావ్ టు గూగుల్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ బాడీ అటానమస్ బాడీయా, ఆర్ ఈజ్ ఇట్ అండర్ ఎనీ మినిస్ట్రీ, ఆర్ ఈజ్ ఇట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్ ఈజ్ ఇట్ అ స్టాట్యూటరీ బాడీ? ఓకే, ఇలాంటి థింగ్స్ మనం ఒకసారి బేసిక్ గా ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని మనం అడిగేసుకొని యూ హ్యావ్ టు గెట్ ద క్లారిటీ. గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ రాయాలంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ ఇక్కడ మీరు రాసుకోగలిగింది ఏంటంటే ఏదైనా ఇమ్యునైజేషన్ కి వ్యాక్సిన్స్ అలౌ చేయాలి అంటే NTAGI పర్మిషన్ ఇస్తుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఒకసారి చూస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లియర్? డన్? రైట్. టైం ఓకే, ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు, బట్ ఒక బేసిక్ ఐడియా ఉండాలి దట్ మయన్మార్ లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది. ఓకే, మిలిటరీ జంతా ఉంది. ఓకే, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రతిసారి మయన్మార్ లో ఏదో గోల్ జరుగుతూ ఉంటుంది, ఇజ్రాయెల్లో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఓకే, మోరల్లెస్ ఎవరో ఒకరు మీకు మీ వరల్డ్ హిస్టరీస్ ఎవరో ఒకరు చెప్తారు, బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక వీడియో చూడడం కానీ, సో దిస్ ఈస్ హౌ ఇట్ బికమ్స్ మోర్ ఎంగేజింగ్. ఓకే, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇట్ మే నాట్ బి డైరెక్ట్లీ రిలేటెడ్ టు us, బట్ వీ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్. ఓకే, బట్ ఇలాంటి మీద వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఓకే, వెన్ యూ డోంట్ లైక్ టు స్టడీ టూ మచ్, అప్పుడు అంటే అప్పుడు చదవబుద్ధి కానప్పుడు ఇలాంటి పనులు చేయండి. క్లియర్? ఇది అవసరం లేదు. దిస్ బికమ్స్ సూపర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని ముందు ఇది చూద్దాం, బీహార్ది. See, Bihar, although is a very backward state, Bihar has very very good best practices with respect to women empowerment. Okay, because chudandi, women are at the forefront. Okay, government's initiative for drinking water. Okay, this becomes a best practice for us. Bihar has highest percentage of women police. Bihar has highest women students in, sorry, girl students in the schools. Okay, వాళ్ళకి ఎక్స్టెన్సివ్ గా వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు అనమాట. ఇఫ్ దేర్ ఈస్ వన్ స్టేట్ వేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ బ్యూటిఫుల్, దెన్ దాట్స్ బీహార్. సో దట్ బికమ్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ అస్. ఓకే, బీహార్ లో ఇలా జరుగుతుందా, సో రాసి పెట్టుకున్నాం. ఎక్కడో దగ్గర మనకి జెండర్, ఎస్పెషల్లీ పేపర్ 2, పేపర్ 1 సొసైటీ, సోషల్ ఇష్యూస్ దగ్గర మనము ఈజీగా వీటిని కోట్ చేయొచ్చు అనమాట సొల్యూషన్స్ ఇచ్చేటప్పుడు. ఓకే, సో యూ విల్ ఆల్సో టెన్ టు లెర్న్. అంటే ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీస్ అంటే సి అల్టిమేట్ గా యు ఆర్ గోయింగ్ టు బి అన్ అడ్మినిస్ట్రేటర్, రైట్? And you are not going to be a PhD, or you are not going to be someone who is like a researcher, right? So you need not go and discover that Earth is a globe, or you need not rediscover like fire, okay, wheel. వీటన్నిటిని మనం రీడిస్కవర్ చేయని అవసరం లేదు. థింగ్స్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉంటే అక్కడ నేను అట్రాక్ట్ చేసుకుంటాను అంతే. అలా చేసినా సరిపోతుంది లైఫ్. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ సొల్యూషన్స్ అని ఎందుకు ఇస్తున్నాం? మనం ఎగ్జామినర్ ని కన్విన్స్ చేయడానికి కాదు. థింగ్ ఏంటంటే మనము మన బ్రెయిన్ లోకి మనం ఆల్రెడీ ఇండ్యూస్ చేసుకున్నాం దట్ దీస్ ఆర్ గుడ్ ప్రాక్టీసెస్. ఇఫ్ ఐ బికమ్ అన్ IAS ఆఫీసర్ ఆర్ సమ్ సివిల్ సర్వెంట్,
సడన్ గా అంటే నాకు ఆ ఆప్టిట్యూడ్ ఉంది, నేను బెస్ట్ ప్రాక్టీసెస్ ని అట్రాక్ట్ చేసుకోవాలి, బెస్ట్ పీపుల్ ని అట్రాక్ట్ చేసుకునే ఆప్టిట్యూడ్ నాకు ఉంది అని చెప్పేసి వాళ్ళకి మనం తెలియజేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ ఫర్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఫర్ వాట్ వీఆర్ రైటింగ్. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో దాట్ షుడ్ బి ద స్పిరిట్. ఏదైనా బెస్ట్ ప్రాక్టీస్ వస్తే నేను రాసుకుంటాను. అండ్ నా దాంట్లో ఎలా ఉంటుందంటే మై స్టేట్ అని చెప్పేసి ఏపీ తెలంగాణకు ఒక బుక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మై స్టేట్స్ లో నా స్టేట్ కి ఏపీ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ కి ఒక నోట్ బుక్ ఉంటుంది. అదర్ స్టేట్స్ కి అన్ని ఉంటాయి ఇంకా. ఓకే, సో బీహార్ దగ్గర ఇది రాసి పెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. అండ్ బొంగై గావ్ అని చెప్పేసి అస్సాంలో ఒక ఏరియా ఉంది. రీసెంట్ గా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కి ప్రైమ్ మినిస్టర్ అవార్డు వచ్చింది సివిల్ సర్వీసెస్ డే రోజు. ఓకే, షీ హాస్ డన్ ఎక్స్టెన్సివ్ గుడ్ వర్క్ ఆన్ మాల్ న్యూట్రిషన్. ఓకే, ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే వాట్ షీ డిడ్ వాస్ బడీ మదర్ సిస్టమ్ చేసింది అనమాట. బడీ మదర్ సిస్టమ్ అని చెప్పేసి ఒక డెవలప్ చేసింది. బడీ మదర్ సిస్టమ్ అంటే హూ ఎవర్ ఆర్ డూయింగ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు న్యూట్రిషన్ అండ్ ఈ హెల్త్ అవుట్కమ్స్, ఆ మదర్ ని హూ ఎవర్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ వీళ్ళిద్దరిని కలిపేసింది. సో దిస్ పర్సన్ కెన్ యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి షేర్ అయ్యాయి. సో ఎఫెక్టివ్ గా హెల్త్ అవుట్కమ్స్ అనేవి వాటంతట అవే ఇంప్రూవ్ అయ్యాయి. ఓకే, సో ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మనం కూడా చేయొచ్చు. ఆపరేషన్ సులైమాని అని చెప్పేసి కోజికోడ్లో జరిగింది. కోజికోడ్లో ఏం చేస్తారంటే జనరల్ గా ఫుడ్ కూపన్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ఆ ఫుడ్ కూపన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు బావర్చి ఉంది అండ్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్స్ లో ఏంటి, ఫుడ్ చాలా వేస్టేజ్ అవుతా ఉంటుంది. అండ్ యాజ్ అన్ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ రెస్టారెంట్ యూ విల్ బి నోయింగ్ దట్ నాకు ఇంత వేస్ట్ అవుతుంది రోజు అని చెప్పేసి నీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. సో యూ విల్ బి ఇండికేటింగ్ దట్ అండ్ వీ విల్ బి గివింగ్ ఫుడ్ కూపన్స్ ఇస్తాం అనమాట. ఫుడ్ కూపన్స్ ఎవరైనా రోడ్ సైడ్ వెల్లర్ కానీ బెగర్స్ కానీ దే కెన్ గో అండ్ డైరెక్ట్లీ షో దిస్ ఫుడ్ కూపన్ అండ్ మీ దగ్గర ఫుడ్ ఉంటే వాళ్ళు అంటే డిగ్నిఫైడ్ గా వాళ్ళు తినేయచ్చు అనమాట అక్కడ కూర్చొని, జస్ట్ యాజ్ అన్ అనదర్ కన్స్యూమర్. ఓకే, సో ఈ ఫుడ్ కూపన్ సిస్టమ్ అనేది ఒక ఆపరేషన్ సులైమాని అని చెప్పేసి ఒక పర్సన్ చేశారు. అది ఒక మంచి కాన్సెప్ట్, ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ అవ్వట్లేదు, రెండో సైడ్ నుంచి హంగర్ కూడా ట్యాకిల్ అవుతుంది. రైట్, సో ఇది ఒకసారి చదవండి. డ్రింకింగ్ వాటర్ కూడా ఇంపార్టెంట్ మనకి. జల్ జీవన్ మిషన్ ఏంటి, మన దగ్గర మిషన్ భగీరథ, నల్ సే జల్. ఓకే, మిషన్ భగీరథ అని చూసి నల్ సే జల్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చారు సెంటర్ లో. ఓకే, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దీస్ ఆర్ రియలీ గుడ్ ప్రాక్టీసెస్. ఓకే, అండ్ అప్పుడప్పుడు చూడండి అసలు ఏం జరుగుతుందని, జస్ట్ ఊరికే, ఎందుకంటే యుల్ హ్యావ్ దిస్ అప్స్ డౌన్స్. ఏమైంది, జస్ట్ హ్యావ్ దిస్ బ్రాడర్. మ్యాంగోస్ గురించి వచ్చింది, అవసరం లేదా అన్నది ఒకటే థింగ్. ఓకే, దిస్ మే నాట్ బి టూ మచ్ ఫర్ అస్, టూ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, బట్ జనరల్ గా ఉమెన్, జెండర్ అండ్ పావర్టీ, ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి. అమ్మాయి నిద్రపోతుంది, అందుకే రాస్తూ ఉన్నానని చెప్పా. కమాన్. సో ఫ్రీబీస్ అంటే ఏంటి? సబ్సిడీసా ఫ్రీబీసా? పెన్షన్స్ ఫ్రీబీసా? అవునవును, ఫ్రీబీస్ అంటే సబ్సిడీస్ కాదు, ఫ్రీబీస్ అంటే పెన్షన్స్ కూడా కాదు. ఫ్రీబీస్ అంటే ఫ్రీగా ఇచ్చేయడం. బై జస్ట్ వర్చ్యూ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ యూ విల్ బి గివెన్ సమ్వన్, యూ విల్ బి గివెన్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ కోసం టీవీలు ఇవ్వడం. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని ఫ్రీబీస్ అంటారు అనమాట. అండ్ ఫ్రీబీస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక రకంగా ఇప్పుడు రైతు బంధుని మనం ఫ్రీబీ అని చెప్పలేము, బట్ అది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్. అది అమ్మా అంటే కొన్ని లెవెల్స్ వరకు ఫ్రీబీ అనొచ్చు. అది అంటే డైరెక్ట్ ఫ్రీబీస్ అంటే అది కూడా ఒక స్పెక్ట్రమ్ ఉంది.
ఓకే, దాంట్లో ఒక సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఏంటంటే డైరెక్ట్ గా ఫ్రీగా ఇచ్చేయడం అనమాట. ఒక ఇప్పుడు పెన్ ఇచ్చేయడం, కంప్యూటర్ ఇచ్చేయడం, వెహికల్ ఇచ్చేసేయడం. అంటే యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్, బై జస్ట్ యువర్ ఎగ్జిస్టెన్స్ యూ విల్ బి గివెన్ సంథింగ్. ఓకే, దాన్ని ఫ్రీబీ అంటాం. సో ఈ ఫ్రీబీస్ అనేవి మనం ఇచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ బర్డెన్, చాలా ఎక్కువ పెరుగుతుంది. ఓకే, మనం అప్పటి నుంచి ఇంతకుముందు కూడా మనం ఆయిల్, పెట్రోల్ దగ్గర కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. ఎందుకు వీ హ్యావ్ గివెన్ వ్యాక్సిన్స్ ఫ్రీలీ ఫర్ ఎవ్రీ వన్, రైట్? వీ హ్యావ్ గివెన్ ఫుడ్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. దీస్ ఆర్ ఆల్ ఫ్రీబీస్ అల్టిమేట్ గా, రైట్? సో ఇప్పుడు చూడండి, మనము ఫ్రీబీస్ ఇస్తున్నామంటే అది ఎక్కడి నుంచో దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రావాలి కదా. సో అంటే దిస్ బికమ్స్ మ్యాక్రో ఎకనామికల్ పర్స్పెక్టివ్. మళ్ళీ అంటే ఇక్కడ నుంచి ఇది కావాలంటే ఇంకో దగ్గర నుంచి తీసుకొని రావాలి. సో యూ హ్యావ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే నార్మల్ పర్సన్స్ కనిపించనివి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి ఎందుకు కనిపిస్తూ ఉంటాయి, ఆర్ సివిల్ ఒక అడ్మినిస్ట్రేటర్ కి ఎందుకు, వి విల్ బి లిటిల్ ఒక లేయర్ డౌన్ లో ఉంటాం ఎప్పుడు మనం, పెరిఫరల్ గా కాకుండా. సో కమింగ్ బ్యాక్, దీంట్లో దెర్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్. మీరేం చెప్తారు, ఉండాలా ఉండకూడదా ఫ్రీబీస్? ఉండాలా ఉండకూడదా? వెరీ గుడ్. ఒక అబ్బాయి చెప్పాడు, నాకు ఎస్ నో అనే ఆన్సర్స్ ఇప్పటి నుంచి ఎవరు ఇవ్వకూడదు. దెర్ ఈస్ నో ఎస్ అండ్ నో ఆన్సర్. There is no yes and no answer, at least for us, through our entire lives. If you are going to become an administrator, you are not the one who is going to make the decision of yes and no. You are the one who is going to educate people and also your political masters. ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ నెగటివ్స్ ఉన్నాయి, మీ ఇష్టం మీరు చేయండి. అఫ్ కోర్స్ అంటే టాప్ లెవెల్స్ లో యూ విల్ బి ఇన్ సమ్ లెవెల్స్ ఎస్ ఆర్ నో చెప్పే అధికారం మనకు వస్తుంది. బట్ అవన్నీ చేసేటప్పుడు కూడా మనకి బోత్ వేస్ మనము ప్రోస్ అండ్ కాన్స్ చూసి వీ హ్యావ్ టు వెయిట్ ఇట్. ఓకే, సో దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎథిక్స్ లో కూడా కరప్షన్ చేస్తామంటే అందరం ఏం చెప్తాం, నో అని చెప్తాం. ఎందుకు చేయను, దానికి సబ్స్టాన్షియేషన్, నువ్వు ఎంత బిలీవ్ చేస్తున్నావు చేయకూడదని. ఓకే, సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డిస్కషన్ అంతా కూడా ఒకళ్ళు ఎస్ అని చెప్తారు, ఒకళ్ళు నో అని చెప్తారు. సో ఇది తప్పకుండా చదవండి ఇలాంటివి, ఎందుకంటే వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ దిల్ బి గివింగ్ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో welfare spending has been able to at least prevent consumption demand from falling any further. సో ఇప్పుడు మనము దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఇక్కడ నీకు అంటే చాలా ఇక్కడ ఎకానమిక్స్ డిఫరెంట్ లెవెల్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చామనుకో, మనం ఏమనుకుంటాం, అప్పు ఎక్కువ అవుతుంది అనుకుంటాం. ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతూ ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ కున్న అప్పులు. ఓకే, బట్ అప్పులు చేయడం కూడా మంచిదే ఒక లెవెల్ వరకు, రైట్? ఎందుకంటే నువ్వు అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, నీకు ప్రొడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. సో అదొక గ్రోత్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో మనం ఒక 1000 రూపాయలు ఒక పర్సన్కి ఇస్తే, ఆ పర్సన్ విల్ గో ఇన్ టు ద సొసైటీ అండ్ హీ విల్ బి ఇన్వెస్టింగ్ దాట్ పర్టికులర్ 1000 రూపీస్ అండ్ సమ్ అదర్, ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసమైనా, హెల్త్ కోసమైనా, he goes or he or she goes and creates a demand in the society. So to certain extent definitely freebies అనేవి మంచివే. బట్ ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తే అది వెంటనే సాయంత్రానికి వెళ్ళి సమ్ అదర్, ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కొనడం కానీ ఇలాంటివి కొనడం కానీ. సో ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ ఇట్ ఆన్ వేస్ట్ఫుల్ రిసోర్సెస్, దెన్ అల్టిమేట్ గా ఇట్ బికమ్స్ ఎ లయబిలిటీ ఆర్ ఇట్ బికమ్స్ ఎ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద గవర్నమెంట్, రైట్? సో ఫ్రీబీస్ లో మంచి ఫ్రీబీస్ ఏంటి, చెడ్డ ఫ్రీబీస్ ఏంటి, ఆర్ రాషనలైజేషన్. సో దిస్ కమ్స్ అంటే దిస్ వర్డ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. రాషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్. ఓకే, ఒకసారి కనుక్కుంటావా ఎంతవరకు చెప్పొచ్చు? అంటే ఐ డోంట్ నో. సో అంటే కొన్నిసార్లు సబ్సిడీ ఇవ్వడము ఒక ఈవిల్ అవుతుంది అనమాట. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి ప్రెసిడెంట్ ఎస్టేట్ ఉంది కదా ఢిల్లీలో, ఇట్ ఈస్ ఆన్ ఎ హిల్. అదొక పెద్ద ఫారెస్ట్ ఉండేది ఒకప్పుడు.
ఏం చేశారంటే అక్కడ చాలా స్నేక్స్ ఉండేవన్నమాట. సో ఎవరైనా భయపడతారు స్నేక్స్ కి. సో వాట్ బ్రిటిష్ వచ్చారా? ఓకే, లాస్ట్ వన్. సో బ్రిటిష్ ఏం చెప్పారంటే, ఎవరెవరైతే మాకు స్నేక్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారో వాళ్ళకి మేము కొద్దిగా రివార్డ్ ఇస్తామని చెప్పారు. సో అందరూ స్నేక్స్ పట్టేసుకున్నారు. స్నేక్స్ కొన్ని రోజులు అన్నీ అయిపోయాయి. బట్ పీపుల్కి అలవాటు అయిపోయింది దట్ స్నేక్ పట్టుకొని ఇచ్చేస్తే డబ్బులు ఇస్తారని చెప్పేసి. బట్ వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు ఏం చేశారంటే స్నేక్స్ ని పెంచడం స్టార్ట్ చేశారు. స్నేక్స్ పెంచి వెళ్ళిస్తే డబ్బులు ఇస్తారని చెప్పేసి. సో ఇక్కడ ఒక సబ్సిడీ క్రియేటెడ్ ఎ మెనేస్ రాదర్ దాన్ సాల్వింగ్ ఎ ప్రాబ్లం. ఓకే, ఎ సొల్యూషన్ క్రియేటెడ్ ఎ ప్రాబ్లం, రైట్? సో అంటే ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ ఆల్సో డెఫినెట్లీ వన్ ఆర్గ్యుమెంట్. బట్ నీకు చాయిస్ ఉండదు కదా, రైట్ టు చాయిస్ నీకు ఉండాలి కదా. ఒక ఇండివిజువల్ కి నువ్వు దేని మీద స్పెండ్ చేస్తున్నావు అన్నది నీ చాయిస్. అంటే ఇది చాలా పెద్ద ఫిలాసఫికల్ డిబేట్ అవుతుంది, రైట్? అంటే అది వాళ్ళు బేసికలీ వాళ్ళిద్దరు ఇదే కొట్టుకుంటా ఉంటారు అనమాట ఇక్కడ. అంటే అది చేయాలి, ఇది చేయాలి, అలా ఇలా అని చెప్పేసి. సో దిస్ బికమ్స్ ఎ వెరీ వెరీ గుడ్ డిస్కషన్. మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాంటివి మనము అప్పుడప్పుడు ముగ్గురు కూడా వస్తారు. సో అట్లా అంటే మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం మనం అల్టిమేట్గా ఇలాంటివి చేయడం వల్ల. సో ఎందుకు చదువుతున్నాము అన్నదానికి నేను ఐ థింక్ నేను 2 days నుంచి మీకు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఇచ్చానని అనుకుంటున్నాను నేను, రైట్? సో అన్ని చదవకపోయినా ఏం కాదు, చదివినంత వరకు హ్యాపీగా చదవండి, మన కోసం చదవండి. అండ్ యు ఆర్ గోయింగ్ టు, అంటే యు ఆర్ ద పర్సన్స్ హు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డిఫరెన్స్ ఆన్ ద గ్రౌండ్. అండ్ ఇవాళ ఈ మూమెంట్ లో కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే there will come a time where people will start believing in you. And అప్పటి వరకు మనల్ని మనం పుష్ చేసుకుంటూ ఉండాలి. After some time people will push you and that becomes a natural thing for you, and that becomes a part of yourself. Okay, and people will look up to you. Sir చెప్తే నేను వింటాను, or sir మంచి డెసిషన్ తీసుకుంటారు. Okay, అప్పటి వరకు you have to believe in yourself. Otherwise, and nobody is going to, if you are not believing in yourself, then nobody will be believing in you. Okay, you have to market yourself, or you have to make other people believe in you. దాన్ని ఎలా చేయాలి? ఇన్ a positive sense చేయాలి. పాజిటివ్ సెన్స్ అంటే you have to work, you have to give the effort, and there is no shortcut. There is only one way to do this, is to go through this. ఇలాంటి ఆప్షన్స్ లేవు ఈ పర్టికులర్ జర్నీలో. you have to go through this, you have to, right? There is no other way but only to go through this. Okay, thank you. Any doubts, anyone? Amma cheppandi. Diversification. అది డెఫినెట్లీ పాయింట్ ఏమో. అంటే జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ షుడ్ బి ఇన్ మనం చాలా డైవర్స్ కంట్రీ, వీ హ్యావ్ డైవర్స్ పార్ట్నర్స్ యాజ్ వెల్. సో అంటే పాకిస్తాన్ ఒకళ్ళు లేకపోయినా కానీ వీ విల్ బి టేక్. అంటే ఇప్పుడు వెనిజువేలాతో తీసుకుంటాం మనము, నైజీరియాతో తీసుకుంటాం మనం, రైట్? యుఏఈ నుంచి కూడా తీసుకుంటాం, ఆర్ అరేబియా నుంచి, అంటే అరేబియన్ పెనిన్సులా నుంచి కూడా తీసుకుంటాం. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పాకిస్తాన్, బట్ ఆల్సో ఆన్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్. ఎందుకంటే అక్కడ ఏదైనా ఇప్పుడు కువైట్ క్రైసిస్ వచ్చింది, 1991 గల్ఫ్ క్రైసిస్ వచ్చింది, అప్పుడు అక్కడ వాళ్ళు మనకి పంపించకపోయినా కానీ వీ హ్యావ్ డైవర్స్ సోర్సెస్ అనమాట. సో డైవర్సిఫికేషన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. రాషనలైజేషన్, డైవర్సిఫికేషన్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. నేను ఇప్పుడు ఈ పదాలు చూస్తే ద పర్సన్ హూ ఈస్ కరెక్టింగ్ యువర్ పేపర్ అండర్స్టాండ్స్ దట్ దిస్ పర్టికులర్ పర్సన్ నోస్ ద థింగ్స్ అని. ఓకే, పదాలు పడాలి, రైట్? ఎనీ అదర్ డౌట్స్ చెప్పండి. క్యాపిటల్ పనిష్మెంట్ ఉండాలా ఉండకూడదానా? చెప్పాను కదా, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డైరెక్ట్లీ డెత్ పనిష్మెంట్, డెత్ పెనాల్టీ. ఓకే, డెత్ పెనాల్టీ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, బట్ జనరల్ గా మనకి ఉరి తీయడం ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేయడం, రైట్? ఆర్ పాయిజన్ చేసి చంపేయడం, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉండేవి ఒకప్పుడు.
చాలా మంది ఇది మెడీవియల్ టైప్ ఆర్ బ్యాక్వర్డ్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ అని అంటారు అనమాట. ఎందుకంటే చంపేయడం అన్నది నోబడీ హ్యాస్ అ రైట్ టు కిల్ ఎనీవన్ అన్నది, రైట్? ఎనీ అదర్ డౌట్స్? చెప్పండి. ఇంటిగ్రేట్ అమ్మ చెప్పాను కదా, మొన్న మీరు వచ్చారా ఒకసారి? ఆన్ ఏ డైలీ బేసిస్ చేసుకోవాలమ్మా. మీరు కొద్ది నోట్స్ చేసుకున్నా కానీ మీరు మీరు ఎవరైనా అమ్మాయికి చెప్పండి, ఆర్ మీకు యూట్యూబ్ లో వీడియో ఉంది. మీరు మొన్న రాలేదా యూకేమా? నేను చూపించా కదమ్మా మీకు ఎవరి నోట్లో ఎలా చేసుకోవాలో. డైలీ బేసిస్ చేసుకోండి. అదే ఏం చేసుకుంటే మీరు మర్చిపోతారు కదా, డైలీ బేసిసే చేసుకోవాలి. ఇవాళ క్యాపిటల్ పనిష్మెంట్ గురించి 2-3 సెంటెన్స్ ఆర్ 4 సెంటెన్సెస్ రాసుకోండి, రైట్? దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటా ఉండొచ్చు, దాన్ని ఎడిట్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకే, క్యాపిటల్ పనిష్మెంట్ ఎక్కడికి వెళ్ళి ఇది చెప్పండి టాపిక్ మనకి సిలబస్ లో. పేపర్ ఏ పేపర్? GS2లో వెళ్తుంది, రైట్? గవర్నెన్స్ లోకి వెళ్తుంది, ఆర్ నీకు స్టాట్యూట్స్ లోకి వెళ్తుంది, జ్యుడిషియరీకి వెళ్తుంది, ఎథిక్స్ లోకి వెళ్తుంది. దేర్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్, ఏదో ఒక దగ్గర మీరు ఫిక్స్ అవ్వండి. ఓకే, ఎథిక్స్ లోకి అయితే మంచి ఇంకా బెటర్ ప్లేస్ నన్ను అడిగితే. ఓకే, క్లియర్? అంటే యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అమ్మా లాస్ట్ వన్ చెప్పండి. ఇప్పుడు అట్లీస్ట్ 1 year అయితే మినిమం ఇంపార్టెంట్ అమ్మా. 1 year అంటే ఉంటే బెటరే అమ్మా, బట్ మీరు ఇప్పుడు చేసేది ఇప్పుడు నుంచి చేయండి అమ్మా. ఎందుకంటే జనవరిలో చేసింది కూడా ఎప్పుడో దగ్గర రిపీట్ అవుతుంది. యూ విల్ డెఫినెట్లీ లుకింగ్ ఆన్ టు ఇట్. యూ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచే. ముందు చేయలేం, ముందు చేయాలనుకుంటే ఇప్పుడు చేయలేం. ఏమొద్దు అంటే లాస్ట్ లో చూసుకోండి, లాస్ట్ లో మీరు జస్ట్ యూ విల్ అంటే నాకు తెలుసా తెలీదా అనేది ఒక యూ జస్ట్ విల్ గేజ్. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్, చాలా థింగ్స్ మీకు రివిజన్ లాగా ఉంటుంది కంపైలేషన్, రాదర్ దాన్ ఒక అంటే ఇంజెక్షన్ లా కాకుండా, ఒక స్టెరాయిడ్ లా కాకుండా, ఇట్ విల్ బికమ్ ఎ మెడిసిన్ ఫర్ యూ, ఇట్ విల్ బికమ్ ఎ రివిజన్ థింగ్ ఫర్ యూ. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.